శ్రీమద్రంగం జిహతి వరమం తామదే జ్యోతిదానాం భూమాదస్మిన్ భవతి కుశలీ గోపి భూమాసకాయః దివ్యం తస్మై దిశతి విభవం దేశికో దేశికానాం కాలే కాలే వరవరముని கல்பயன் மங்களானி முன்னம் திருவாய் முடிப்பிள்ளத்தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமாள தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார்கள் ஏற்றம் அருளிச் செயலேற்றம் தாழ்வாதிமென்று அவைதாம் வளர்த்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் వైయమరియ పగర్వోం వాయింది. ఈ పాసురం అనేది ఉపదేశ రత్నమాలయలో 34వ పాసురం. ఈ పాసురంలో తెలిపించే విషయం ఏమంటే ఆళ్వార్ అనుగ్రహించిన తిరువాయుమొഴി మిగతా గ్రంథాలు, ఆ గ్రంథాలకంతా వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా. వ్యాఖ్యానం ఒకటి కాదు, తిరువాయుమొழிకి 5 వ్యాఖ్యానాలు, తిరుప్పావైకి 4 వ్యాఖ్యానాలు. ఈ ప్రకారం కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం ఎక్కువనే ఉంటుంది. అట్లాంటి వ్యాఖ్యానాలంతా ఉంటాయి కదా, ఆ వ్యాఖ్యానాన్ని మీరు తెలుసుకోవాలా. ఒక్క వ్యాఖ్యానం కాదు, అన్ని వ్యాఖ్యానం తెలుసుకోవాలా. అదన్నీ తెలిపిస్తాను మీకు అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు స్వామి మనవార మామిడి. ఆయనకి చాలా ప్రేమ, ఆళ్వార్ మీద అంత ప్రేమ, ఆచార్యుల మీద అంత ప్రేమ. ఆ ప్రేమ వల్ల వాళ్ళు అనుగ్రహించిన శ్రీశక్తులు ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలా. తెలుసుకుంటే ఏంటో అదిదా మనకు ఉజ్జీవనం. ఆ ఉజ్జీవనం కావాలని చెప్పి పరమ కారుణ్యుడైన స్వామి మనవార మాముని మన మీద ఒక ప్రేమ పెట్టుకొని మనమందరూ పాడవకూడదు, అందరూ భగవంతుడు తిరుబడి పట్టుకోవాలా, అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం శ్రీవైకుంఠంలో పోయి చెయ్యాలి అనే అభిప్రాయం వల్ల ఆళ్వారు పాసురాలు కానీ, ఆళ్వారు పాసురాలకు అనుగ్రహించిన వ్యాఖ్యానం కానీ పూర్తిగా తెలుసుకోవాలా అని చెప్పి దానికోసం ఒక పాసురం అనుగ్రహించారు, 34వ పాసురం. దాని తర్వాత ఏమేమి వ్యాఖ్యానం అనుగ్రహించేది వెనకాల చెప్పతాడు. అందువల్ల ఇది తెలుసుకోవాలా. తెలుసుకోవాలంటే ఎట్లా స్వామి తెలుసుకునేది? వ్యాఖ్యానం చాలా ఉండదు, ఒకటా రెండా, చాలా వ్యాఖ్యానం ఉండదు తెలుసుకోవాలంటే. అవును, అన్ని వ్యాఖ్యానం తెలుసుకోవాలా. అన్ని తెలుసుకోవాలంటే ఎలా స్వామి తెలుసు? అంతా ఒకటే కదా. అన్ని ఒక తిరుపాలంటే దానికి 4 వ్యాఖ్యానం చెప్పారు. 4 ఒకే రకం కదా చెప్పద్దంటే కాదు. ఏం లేదు, మనమే అడిగేను ఒక కాలక్షేపం చేస్తున్నాను. ఇంకొక స్వామి తెలుగులో చాలా మంది చేస్తున్నారు, కాలక్షేపం చేస్తారు. వాడు ఏం చెప్పింది ఆయన చెప్తారంటే లేదు, ఆయన వైరవికంగా చెప్తాడు. అటైతే మీరు చెప్పిన దానికి ఆయన చెప్పిన వ్యతిరేకంగా ఉంటుందా? ఉంటేనే ఉండదు. ఆయన ఒక రకంగా చెప్తాడు, అదే అర్థమే. అడియను ఒక రకంగా చెప్తాను, అదే అర్థమే. అదే ప్రకారం వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నా కూడా ఈ వ్యాఖ్యానం ఉండేది, ఆ దాంట్లో ఉండేది, దాంట్లో ఉండేది దీంట్లో ఉండదు. దాని నుంచి అన్ని వ్యాఖ్యానం చదవాలా, అన్ని వ్యాఖ్యానం మనం తెలుసుకోవాలా. దాంట్లో మనకి రుచి రావాలా. రుచి అంటే దాంట్లో ఒక అన్వయం, దాని మీద ఒక పట్టుదల, దానికి రుచి అంటారు. దాని మీద విశ్వాసం రావాలా. విశ్వాసం అంటే నమ్మకం. ఆ నమ్మకం రావాలా. అది వచ్చిందంటే ఏమవుతుంది? వ్యాఖ్యానం మీద ఒక పట్టుదల వస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ ప్రకారం నేను అప్పుడప్పుడు ఇది చెప్తానే ఉంటాను. మీరు 4000 దివ్యప్రదం ఒకటే సేవించి పూర్తిగా సేవిస్తే మంచిదే, అది కాదని చెప్పాల, మంచిదే. అయినా కూడా దాని అర్థం తెలుసుకొని సేవించామంటే ఇంకా మనకి సేవించడానికి ఆనందంగా ఉంటుంది. ఏం లేదు, ఒక విషయం చెప్తాను. మనకేదో కొన్ని వస్తువులు మనకు నచ్చద్ది, తినే వస్తువులు నేను చెప్తున్నాను. తినే వస్తువులు బాగా నచ్చద్ది, అది ఈ షాపులో ఉంటుంది, ఆ షాపులో ఉంటుంది, ఆ షాపులో ఉంటుంది. పోయి తీసుకుని తినటానికి మనకి బుద్ధి పుట్ల అంటే కొంతమంది తీసుకొని తింటారనుకోండి. అయితే అదే ఆ వస్తువు,
ఆ తినే వస్తువు పెరుమాళ్ ప్రసాదంగా దొరికింది అనుకోండి, ఎంత ఆనందం. స్వామి నాకు నచ్చింది దొరుకుతుందండి, ఆయన నాకు ఇస్తున్నాడండి అని చెప్పి మనకి ఎంత ఆనందంగా తీసుకుంటాము. అదే ప్రకారం మనం నచ్చింది నారాయణ దివ్య ప్రబంధం సేవిస్తున్నాము, అది పెరుమాళ్ ప్రసాదంతో దొరికిందంటే అని ఏమర్థం అంటే, అర్థంతో తెలుసుకున్నాం అనుకోండి, అది ఆనందం ఎట్లా ఇస్తుంది అట్లా ఇస్తుంది, అంత ఆనందం అది ఇస్తుంది. ఎందుకు స్వామి అంత ఆనందం అంటే, మనకి ఈ ఉజ్జీవనం కావాలి కదా. ఈ ఉజ్జీవనం కావాలంటే మన ఆనందం ఒకటే కాదు, భగవంతుడు ఆనందిస్తాడు. మన వ్యాఖ్యానం తెలుసుకొని అది మనం పూర్తిగా తెలుసుకున్నామంటే, ఓ నేను చెప్పాను ఈ ప్రకారం ఆళ్వార్ పాసురాలు తెలుసుకోవాలా, దాని అర్థాలు తెలుసుకోవాలా, అప్పుడే మీకు మంచిది నేను ఈ మాట చెప్పాను, నేను చెప్పిన మాట ప్రకారం చేసేదే అని చెప్పి ఆయనకు ఒక ఆనందం. ఆ ఆనందంగా మనకి మోక్షానందం, వేరేం లేదు. అందువల్ల వ్యాఖ్యానం చాలా ముఖ్యమైనది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. వ్యాఖ్యానం వల్ల ఆ నారాయణ దివ్య ప్రబంధానికి వైభవమా లేదు, ఆ నారాయణ దివ్య ప్రబంధ వైభవం ఉండదు, వ్యాఖ్యానం ఏదో ఉంటే రెండు ఉండదు. దివ్య ప్రబంధానికి వైభవం సపరేట్గా ఉన్నది. అయితే ఆ వైభవం మనకి కనిపిస్తుంది. కనిపిస్తుంది ఎందువల్ల స్వామి అంటే, అంత మాత్రం జ్ఞానం మనకి లేదే. ఒక్కొక్క పాసురము ఆళ్వారు ఎలా అనుగ్రహించేరు చూస్తే క్షమిస్తాము, అర్థం తెలిసి క్షమిస్తామా లేదు. అప్పుడు అర్థం తెలిస్తే క్షమిస్తే ఇంకా ఎంత ఆనందం అంటుంది. అందువల్లదా వ్యాఖ్యానం ముఖ్యం చెబుతా స్వామి మనవాళమాని ఈ పాత్ర అనుగ్రహించాడు. உள்ளதெல்லாம் மையமறிய பகர்வோம் பாய்ந்து, ఈ పాత్ర చెప్పిన అక్కడ ఏమేమి చెప్పారో అదన్నీ నేను లోకానికి తెలిపించాలా అని చెప్పి ఈ ప్రకారం చెప్తాడు. దీన్ని త్రిలోకంజీ తన వ్యాఖ్యానంలో ఏం చెప్తానంటే, ఇవరుடைய అమోఘ సంకల్పం ఇరుక్కంబడి అంటాడు. మనవాళ్ళ ఒక సంకల్పం చేసి అంటారు. ఏం సంకల్పం అంటే, ఆళ్వార్లు పాసురాలు కానీ ఆ పాసురాలకి వ్యాఖ్యానం కానీ இதன்னி லோகமந்த ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் 7 లోకానికి 14 లోకానికి పూర్తిగా చెప్పాలని చెప్పి ఆయన సంకల్పం చేశారు. ఎందుకంటే వ్యాఖ్యానాలు కొన్ని కాలం తర్వాత కొంచెం తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఈ ప్రకారం చెప్తానంటే, ఎప్పుడు ఒకే స్థితిగా ఉండదు. కొంచెం పైకి ఎక్కొచ్చు, తగ్గిపోవచ్చు, పైకి ఎక్కొచ్చు, తగ్గిపోవచ్చు. ఇప్పుడు ఏం లేదు. ఒక 100 సంవత్సరాల ముందు మన తెలుగు వాళ్ళే ఎంతమంది శ్రీ వైష్ణవులుగా ఉన్నారో ఇప్పుడు తగ్గిపోయింది. లేదండి మేమంతా బాగానే వచ్చున్నామండి. అయితే అప్పుడుతో కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఒక 100 మంది వచ్చి ఉంటారండి, ఇప్పుడు 150 ఉన్నారండి అంటారు. అప్పుడు ఎక్కితే కదా ఎక్కలా. అప్పుడు 100 మంది వచ్చారనుకోండి, ఇప్పుడు 150 వచ్చారనుకోండి, అప్పుడు ఎక్కింది కదా లెక్కంటే, అప్పుడు పాపులేషన్ ఇప్పుడు పాపులేషన్ కంపేర్ చేసి ఎక్కిందా లేదా అని చూడాలి. అప్పుడు 100 మంది అంటే అప్పుడు పాపులేషన్ చాలా తక్కువ 100 సంవత్సరం ముందు. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైంది. అప్పుడు రావాలి కదంటే చాలా మందిని మారిపోతున్నారు. ఎందుకు మారుతున్నారు? ఈ వైష్ణవాన్ని వదిలేసి మిగతా తాగుకుపోతున్నారు. లేనిపోయిందంతా చెప్పి వాళ్ళని ఈడ్చుకుంటున్నారు. ఎందువల్ల? అది ముఖ్యంగా తెలుగులో మనకి చాలా ప్రకారం అయిపోతుంది. ఏం రీజన్ అంటే వ్యాఖ్యానం తెలుసుకోవాలి. వ్యాఖ్యానం తెలుసుకున్నారంటే దాని మీద ఒక విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది, ఇలా అధ్యవసాయం వస్తుంది. ఆ వ్యాఖ్యానం తెలుసుకోవాలి. అందువల్ల అప్పుడప్పుడు అది నేను చెప్తానే ఉంటాను, కాలక్షేపం వినాలా అని చెప్పేది. రీజన్ ఏమంటే మనం దాని మీద ఒక పట్టుదల వస్తుంది. వచ్చిందనుకోండి, ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా కూడా నీకు ఇలాంటి మాట్లాడ నా దగ్గర పెట్టుకోకండి కొన్ని చెప్పేస్తాం. ఎందువల్ల చెప్తామంటే మేము విన్న విషయాలు అట్లాంటి విషయాలు, చెప్పిన విషయాలు అట్లాంటి విషయాలు. ఆళ్వార్ పాసురాలకు అంత వైభవం ఉండదు. సత్యమైన పాసురాలు,
అన్ని సత్యం అని చెప్పి ఒక నమ్మకం వచ్చింది కదా, అందువల్ల మారిపోయేదానికి రీజనే ఇదా, అది కొంచెం కొద్దిగా తగ్గదానికి ఛాన్స్ ఉండాలి. అట్లాంటి తగ్గకుండా కాలక్షేపం చేస్తా ఉండాలా, కాలక్షేపం వింటా ఉండాలా. వింటా ఉంటే ఏంటంటే దీంట్లో రెండు విధమైన ఒక విషయం ఉండదు. ఉపన్యాసం ఒకటి ఉండాలి, కాలక్షేపం ఒకటి ఉండాలి. ఉపన్యాసం అంటే రుచి వచ్చేదానికి, కాలక్షేపం అంటే రుచి వచ్చిన తర్వాత దాని లోపల పోయి తెలుసుకునేది, అవుట్లైన్ పైతోటి తెలుసుకునేది ఉపన్యాసం. ఉపన్యాసం అంటే ఏదో చెప్తా ఉంటారు, అదే సంప్రదాయమే. అయితే అక్కడ ఇక్కడ ఒకటి అట్లా చెప్తా ఉంటారు. పుస్తకాలు పెట్టుకొని వ్యాఖ్యానం పెట్టుకొని చెప్పటం అనేది అదా కాలక్షేపం. మొదట ఉపన్యాసం అంటారు, ఉపన్యాసంతో నిలపకూడదు. ఒక 5 సంవత్సరాల ఉపన్యాసం విన్నారు అనుకోండి, దాని తర్వాత కాలక్షేపానికి రావాలి. ఆ పంక్తి మీద చదివే ఆ కావాలి వ్యాఖ్యానం చదివి ఆ కాలక్షేపంకి వచ్చి పూర్తిగా వింటేనే పూర్తిగా ఉంటుంది. అలాంటి వ్యాఖ్యానంతో ఉండదా స్వామి? చాలా మంది వ్యాఖ్యానం చేస్తున్నారు. అదన్నీ నేను చెప్తాను. ఏంటంటే పెరియవాచాన్ వెళ్ళి తిరుప్పాలకి 3000 పడి వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత ఆయి జనన్యాచార్య స్వామి శ్రీవచన భూషణకి ఆయి జగన్నాచార్య స్వామి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆ ఆయి జగన్నాచార్య స్వామి తిరుప్పావికి ఈరాయిరప్పడి అని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించారు. అదే త్రిలోకాచార్య తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాన్ నాయనార్ ఆయన ఆరాయిరప్పడిని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించారు. మళ్ళా ఆయి జగన్నాచార్య స్వామి ఏం చేసిందంటే నారాయణప్పడిని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించారు. 4 వ్యాఖ్యానాలు. అది కాకుండా ఆ 4 వ్యాఖ్యానం కాకుండా శుద్ధ సత్వం దొట్టయాచార్య స్వామి ఆయన ఏం చేశారు, స్వాపదేశం చెప్పాడు. ఆ తిరుపావకి స్వాపదేశం అంటే ఇన్నర్ మీనింగ్ అది చెప్పాడు. దాని తర్వాత వానమామల స్వామి ఎవరు, మనవాళమని డైరెక్ట్ శిష్యుడు వన్నాన వానమామల స్వామిని చెప్తారు. ఆ వానమామల స్వామి ఆ జియ స్వామి తిరుపావికి స్వాపదేశం చెప్పినాడు. ఈ ప్రకారం ఎంతనో వ్యాఖ్యానాలు, అప్పుడు ఎంతనో వ్యాఖ్యానం వచ్చింది కదా. అప్పుడే అన్ని వ్యాఖ్యానం ఒకటే కదా చెప్తుంది అంటే అట్లా కాదు, ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్క రకరకంగా ఉంటుంది. ఈరాయిరప్పటి వ్యాఖ్యానంలో ఉండే ఒక స్థితి పద్ధతి 4000 వ్యాఖ్యానం దొరకవు. 4000 వ్యాఖ్యానంలో ఒక స్థితి 3000 వ్యాఖ్యానంలో దొరకదు. 3000 వ్యాఖ్యానం ఒక స్థితి ఈరాయిరప్పటి వ్యాఖ్యానం దొరకదు. అప్పుడు ఈ ప్రకారం అన్ని వ్యాఖ్యానం మనం చదవాలా, అన్ని వ్యాఖ్యానం తెలుసుకోవాలా, అన్ని వ్యాఖ్యానం కాలక్షేపం చేయాలా. చేస్తేనే మనకి ఏమవుతుంది, పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి తెలుసుకోవాలంటే మన లైఫ్ తగ్గిపోద్ది అంటే దారుణంగా చేసుకోవచ్చు. రోజు మీరు 2 hours కాలక్షేపం అంటే కూడా చాలు, అన్ని వినేయచ్చు, ఏం శ్రమమే లేదు. అయితే మనకి దానికి అవకాశం దొరకటం లేదు. పెళ్లి వస్తుంది, బయట పోవాలని వస్తుంది, మనకి ఒక ఆలస్యం వచ్చేస్తుంది, ఏదో మనకి ఒక బుద్ధి పుట్టకుండా వస్తుంది కదా. అందువల్ల ఈ ప్రకారం ఎందువల్ల స్వామి అన్ని వినాలంటే ఆ స్వామి ఏ ప్రక్రియలో చెప్పాడో అది మనం వినాలా. అప్పుడుదా ఈ సంప్రదాయం అనేది కింద పోకుండా పైకి వస్తూ ఉంటుంది. అటు సంప్రదాయం కొంచెం తగ్గిపోతుందో అంటే తగ్గదు. సంప్రదాయం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలా, వ్యాఖ్యానం ప్రధానం. ఆ వ్యాఖ్యానం తెలుసుకోవాలా. ఒక్క వ్యాఖ్యానం కాదు, అన్ని వ్యాఖ్యానం తెలుసుకోవాలా, అన్ని వ్యాఖ్యానం మనం ఆదరించాలా, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. తిరువాయుడికి మొదట వ్యాఖ్యానం అనేది తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఆయనదా అనుగ్రహించారు. 6000 వ్యాఖ్యానం అని. స్వామి ఎంబెరుమానార్ నియమనం ప్రకారం ఎంబెరుమానార్కి మానసిక పుత్రుడు అని చెప్తారు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. ఆయన అనుగ్రహించారు 6000 వ్యాఖ్యానం. అదే ప్రకారం నంజీయర్ వేదాంతిని పేరు, ఆయన 9000 వ్యాఖ్యానం, 9000 అంటే 9000 9000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అదే ప్రకారం వాదికేసి అడిగి మనవాళ్ళ జీయర్ ఆయన కడాన అనుగ్రహించిన వ్యాఖ్యానం, ఆయన అనుగ్రహించింది 12000 వ్యాఖ్యానం ఆయన అనుగ్రహించాడు. దాని తర్వాత పెరియవాచాన్ వెళ్ళి 24000 వ్యాఖ్యానం అనుగ్రహించారు.
స్వామి నంబిల్లై ఈడు 36,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఇదన్నీ తెలుసుకోవాలి తిరువాయుకి. అది కాకుండా దాంట్లో అరుంపదం అంటారు, 5 పెద్ద వ్యాఖ్యానాలు అనుగ్రహించారు. దాని తర్వాత అరుంపదం అంటే చిన్న అరంపదం, పెద్ద అరంపదం అంటారు. అటైతే ఏం స్వామి అంటే వ్యాఖ్యానంలో ఉండే సూక్ష్మమైన అర్థం ఏమని చెప్పి మళ్ళీ వెనకాల వచ్చిన పూర్వాచార్యులు రాసి ఉంటారు. ఇప్పుడు అదేంటే తిరువాయుని కాలక్షేపం చెప్తున్నానంటే ఆ వ్యాఖ్యానం ఒకటే చూసేది లేదు, అరంపదం చూస్తాము, దాని తర్వాత చిన్న అరంపదం, పెద్ద అరంపదం చూస్తాము, దాని తర్వాత వేదాంత దేశిక అనుగ్రహించిన ఆశ్చర్యమానం ఒక గ్రంథం ద్రవిడోపనిషత్ సంకతి అని పేరు. ద్రవిడో ఉపనిషత్ సంకతి, ద్రవిడో ఉపనిషత్ తాత్పర్య రత్నావళి, 2 గ్రంథాలు అనుగ్రహించారు. ద్రవిడో ఉపనిషత్ సంకతి, ద్రవిడో ఉపనిషత్ తాత్పర్య రత్నావళి, అది తెలుసుకోవాలా. దాని తర్వాత ఇదే మన కోయిల్ మనవారం అనుగ్రహించిన తిరువావిల్ మూట్టం దాది, అది అన్ని తెలుసుకోవాలా. ఇది అన్ని వినాలా స్వామి. ఇదంతా వినాలంటే టైం సరిపోతుంది దారుణంగా స్వామి. అది ఇదంతా వింటే ఏం తెలుస్తుంది, అప్పుడు ఒక జడ అత్యవసాయం వస్తుంది, అప్పుడు అర్థం బాగా తెలిసిపోద్ది. అది కాకుండా ఆరాయిరపడి వ్యాఖ్యానంలో ఉండే ఒక పద్ధతి అనేది బాగా తెలుసుకునేది. 9,000 కలిపిదు, 9,000 కలిపిలు ఉండే ఒక పద్ధతి అనేది 24,000 కలిపిదు. ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్క రకరకంగా ఉంటుంది. ఆ పరంపరలో వచ్చి ఉంటారు కదా, ఆ పరంపరలో ఏమేమి అర్థం చెప్పింటారో అర్థానికి తగినది 6,000 9,000 12,000 24,000 36,000 అని చెప్పి ఈ ప్రకారం వస్తా ఉంటది. దీంట్లో సరి స్వామి ఈ ప్రకారం వచ్చేటంటే అప్పుడు ఒకటి మార్పు ఉంటుందా? మార్పు ఉంటుంది అంటే ఏంది, ఈయన చెప్పింది ఒక రకంగా ఉంటుంది, ఆయన చెప్పింది ఒక రకంగా ఉంటుంది, ఆయనకి ఈయనకి సరిగా పడదు అంటే అట్లా కాదు. అర్థం అనేది ఒకే అర్థమే. 2 కళ్ళు ఉన్నది, 2 కళ్ళు ఒక వస్తువును చూస్తున్నాము, చూసినప్పుడు 2 వస్తువుగా తెలుస్తుందా, ఒక వస్తువుగా తెలుస్తుందా? 2 వస్తువుగా తెలిసిందంటే కళ్ళు డాక్టర్ దగ్గర పోవాల, కళ్ళు డాక్టర్ దగ్గర పోవాల. 2 కళ్ళు చేసి ఒక వస్తువు కనిపిస్తుంది. ఎన్ని వ్యాఖ్యానం వచ్చినా కూడా అంత ఒకే అర్థమే. అప్పుడు ఒకే అర్థం అంటే ఒకటే చూసుకోవచ్చు కదా అంటే రకరకాలుగా ఉంటుంది, రకరకాలైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవాలు దీంట్లో ఉన్న అనుభవం దాంట్లో ఉండదు, దాంట్లో ఉన్న అనుభవం దీంట్లో ఉండదు, దీంట్లో ఉండే అనుభవం దాంట్లో ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అది ఆశ్చర్యమైన అర్థం చెప్తాడు. సరే ఒకటి మధ్య పట్టుకుంటే అదే సంప్రదాయం, పరంపరలో వచ్చిన సంప్రదాయం. ఈయన ఈ ప్రకారం చేశాడు, ఆయన ఆ ప్రకారం చేశాడు, ఈ ప్రకారం వ్యాఖ్యానం, ఇదా సంప్రదాయం. సత్సంప్రదాయం అంటారు కదా, సత్సంప్రదాయం సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం, రామానుజ సిద్ధాంతం, దాని లోపల ఉండే వైభవంగా ఇది. సంప్రదాయం అంటేనే ఏం తెలుసిన, సంప్రదాయం 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 అంటే బాగా నిలబడి చేసినట్టు ఒక వ్యక్తి ఒక విషయం, అదే సంప్రదాయం. సంప్రదాయం అంటాం కదా, అట్లంటే ఏమర్థం స్వామి? సంప్రదాయం అనేది సంస్కృత భాష. అటంటే ఏమి, బాగా నిలబడి నిలిచినట్టు చేసిన ఒక విషయంతో సంప్రదాయం. అట్లాంటి సంప్రదాయం పూర్తి అయిపోద్ది కదా, దానికి ఉంటే వైభవం ఏమి, సంప్రదాయం బాగా పెరగాల, సంప్రదాయం బాగా కింద పోకూడదు, అది తగ్గిపోకూడదు. అదే ప్రకారం ఆళ్వార్లు ఆచార్యులు అనుగ్రహించే సంప్రదాయాన్ని అందరూ తెలుసుకోవాలా, అందరూ తెలుసుకున్నట్టు ప్రతి ఒక్కరూ దాన్ని ఆదరించాల, చేసుకోవాల. అట్లయితే ఆ ప్రకారం చేస్తే అప్పుడు మనకు ఉజ్జీవనం. సంప్రదాయాన్ని మనం పెంచితేనే మనకు ఉజ్జీవనం. ఏం లేదు, ఒక్కొక్కసారి కాలక్షేమం వచ్చింటారు, ఇంకొక నలుగురిని కాలక్షేమం తీసుకొచ్చామనుకోండి మనకు ఉజ్జీవనం. కాలక్షేమం తీసుకొస్తే ఉజ్జీవనమా స్వామి? అవును. ఎందువల్ల స్వామి? ఎట్లా స్వామి అంటే భగవంతుడు సొమ్ము ఎక్కడో పోతుంది కదా, దాన్ని తీసుకొచ్చి భగవంతుడు దాన్ని చేర్చేది నీకుండే ప్రయత్నం నువ్వు చేసేవి కదా. కాలక్షేపంలో వాళ్ళు తీసుకొచ్చి చేరిస్తే అది ప్రయత్నమా? అవును. ఆ కాలక్షేపం వాళ్ళు విన్నారంటే వాళ్ళు మారుతారు.
వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ ఏర్పడింది. భగవంతుడి ప్రేమ వచ్చిందంటే భగవంతుడికి ఆనందం. ఆనందం అంటే ఇతను ఉజ్జీవనం జరుగుతుంది. అప్పుడు అదే అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఎవరెవరు శ్రీ వైష్ణవాలు శ్రీ వైష్ణవంతో కలవాల, కలిసి ప్రతి ఒక్కటి చెయ్యాల, ఆ ప్రకారం చెయ్యాలి కదా. అప్పుడు సంప్రదాయం అంటేనే అది తగ్గిపోకుండా చూసుకోవాలా. అర్థం కదా. ఏం చెప్తున్నారు? ఆళ్వార్గలేత్తం அருளிச்செயலேற்றம் தாழ்வாதுமின்றி அவதாம் வளர்த்தோ ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் வையமறிய పగర్వోం వాయింది. వయ్యమరియ పగర్వోం వాయింది. ఈ లోకమంతా బాగా తెలుసుకున్నట్టు మనం చెప్తాము. వాయింది పగర్వోం. వాయింది పగర్వోం అంటే ఏంటి? బాగా ఖచ్చితంగా ఈ ప్రకారం ఈ వ్యాఖ్యానమేమి, ఈ ప్రకారం ఈ ఆళ్వార్ల పాసురమేమి ఒకటికొకటి ఖచ్చితంగా ఉంటది అని చెప్తున్నా. అదే అప్పుడు ఆ ఆచార్యులు సాధించిన వ్యాఖ్యానం అది ఎట్లా ఉంటది? పైతోట చూస్తే అది ఏ ప్రకారం ఉంటుంది అంటే మనకి అవుట్లైన్ చూస్తే ఒకలాగా ఉంటుంది. అదే ప్రకారం ఆళ్వారు సంప్రదాయం ప్రకారం ఆ వ్యాఖ్యానం ప్రకారం మనం చదివించామంటే అప్పుడు ఏంది? మనకి ఆ భావబంధం దాన్ని తాకాలంటే దాన్ని చదవాలి. దాన్ని తాక్కొని ఆ భావబంధం పూర్తిగా వస్తుంది. ఆ భావబంధం వస్తేనే ఏం స్వామి పైతోట కాదు, లోపల లోపల పోతా ఉంటాం కదా, లోపల పోను మనకి భావశుద్ధి దొరకద్ది, భావశుద్ధి మనకి లభించద్ది. అది వచ్చిన తర్వాత అదే మనకు సొమ్ము, వేరేం సొమ్ము కాదు. మనకు సొమ్ము ఇది స్వామి, స్వామి ఇల్లు ఉండాది, వాకిలు ఉండాది, కారు ఉండాది, మిగతా అన్ని ఉండాది అని చెప్పుకుంటాం కదా, అదంతా సొమ్మే కాదు. ఎప్పుడైనా పోద్ది. ఎప్పుడైనా పోద్ది అంటే నా ప్రాణం పోతే పోద్ది. అయితే ప్రాణం పోతని ఈ సొమ్ము పోదు. ఏ సొమ్ము? వ్యాఖ్యానం కానీ, ఆళ్వాళ్ళు ప్రబంధాలు కానీ, ఆచారాలు కానీ ఆ సొమ్ము పోద్దంటే సొమ్ముదు. ఈ సొమ్ముదా నాకు ప్రధానం చెప్పి స్వామి మనవాళ్ళమని చెప్తున్నారు. అదే సొమ్ము. ఆ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకున్నాడు మనవాళ్ళమని? ఎంత తిరువాయుమొழி పిల్ల ఎన్నరుడాల్ వందముపదేశ మార్గத்தை చింద செய்து. సొమ్ము ఎలా తీసుకున్నాడంటే ఈ సొమ్ముని ఎలా తీసుకున్నాడంటే తిరువాయుమొழి పిల్ల ఆచార్యుడు, ఆయన ఆచార్యుడు ద్వారా ఆయన చేసుకున్నాడు పెద్ద సొమ్ము. ఆ సొమ్ము ఎట్లా ఉంటుందంటే ఈయనకి చాలా ఉజ్జీవనం చేసినట్టుగా ఉంటుంది. ఆ ఉజ్జీవనాన్ని మనకు అందరికి ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం పూర్తిగా చదివేస్తాను. உள்ளதெல்லாம் வையமறிய பகர்வோம் வாய்ந்து, அதாவது அகஞான தவறெறிய நெறியெல்லாம் எடுத்துரைத்த என்னுமா போலே இவர்கள் துர்கதி கண்டு ஒன்றல்லா ஒன்றே ஆக்கிலும் ருச்சி விசுவாசங்கள் பிறக்கக்கூடும் என்று அகில ஆத்தங்களையும் அகில சேதனம் அறிந்து உஜ்ஜீவிக்கும்படி சொல்ல கடவோம் என்று சங்கல்பித்தருளினார். இவருடைய அமோக சங்கல்பம் இருக்கும்படி இது வாய்த்து அன்றிக்கே. ఇంకొక అర్థం, இன்னாரின்படி இந்த பிரபந்தத்துக்கு வியாக்கியானம் செய்திருந்தார் என்று சம்பிரதாயங்கள் தான் சங்குச்சிதமாகாமல் அவற்றையெல்லாம் அறிந்தவர்களை ఆదరించి ఉజ్జీవిక్కుబడి అరుళి చేయగలరాగోమాం. అట్లయితే వీళ్ళంతా వ్యాఖ్యానం చేశారు, ఆ వ్యాఖ్యానాన్ని మీరు ఆదరించాలా. ఆదరిస్తే ఏంది? మీకు ఉజ్జీవనం దొరుకుతుంది. பகர்வோம் வாய்ந்து என்று அவர்கள் அருளி செய்த வியாக்கியான விசேஷங்களை ஆபாத பிரதீதியாக வென்றிக்கே அதில் அர்த்தத்தில் பாவபந்தமடியாக பொருத்தமுடையவராயிட்டு இவர் செய்தருளியது. వాళ్ళు మ్యూట్ చేసి పెట్టుకోండి, మ్యూట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేస్తాను. వయ్యమరియ పగర్వోం వాయింది అటైతే వాళ్ళు అరుளிచ్చిన వ్యాఖ్యాన ఆపాత ప్రతీతి, వ్యాఖ్యానం తెలుసుకుంటా స్వామి అటని చెప్పి పైతోటి తెలుసుకునేది కాదు. அதான் ஆபாத பிரதீதியாக அன்றைக்கு அதில் அர்த்தத்தில் பாவமந்தமடியாக பொருத்து உடையரார் ஆயத்து இவர் செய்தருள்வது. లోపల లోపల స్వాపదేశం లోపల లోపల పోయి తెలుసుకోవాలి. అందువల్ల కాలక్షేపం ప్రధానం. నేను మళ్ళీ చెప్తున్నాను చెప్పి మీరు ఏమి అనుకోవద్దు. ఎందుకంటే
ఇప్పుడుండే కాల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే తిరువాయుమని క్షమిస్తాం స్వామి, తిరుపాలు క్షమిస్తాం స్వామి, అంతే నాకు టైం. దాని తర్వాత ఏం లేదంటే వాస్తవం అది మంచిది కాదని చెప్పలే, మంచిదే. అయితే అదే దాని అర్థం తెలుసుకొని క్షమించమనుకోండి ఎంత అనుభవం ఇస్తుంది. మనకు అనుభవం వదిలేసేయండి. అయితే ఒక్కొక్క భగవంతుడికి అది ప్రీతిగా ఉంటుంది. ఈ వ్యాఖ్యానం తెలుసుకున్నాడంటే ఆయనకి ప్రీతి, నేను తెలుసుకుంటే ఆయనకి ఎందుకు ప్రీతి వస్తుంది? ఆయన అనుగ్రహం చేసేడే, ఆయన సంకల్పం చేసేడే. ఇది అన్ని లోకమంతా తెలుసుకోవాలని చెప్పి ఆ లోకంలో మనం ఒకరే కదా, అప్పుడు ఆయన సంకల్పం ప్రకారం మనం చేసాం కదా. మనం ఎవరైనా ఒక మాట చెప్పారంటే ఆ మాట ప్రకారం చేశారంటే అప్పుడు చెప్పిన వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది కదా. ఇప్పుడు భగవంతుడు సంకల్పం చేశాడు కదా, ఆ సంకల్ప ప్రకారం తెలిసింది. అందువల్ల ఆ భాగబంధం అడియా ఉడియా ఎత్తి, అందువల్ల పైతోడు తెలుసుకోకుండా లోపల ఏం తెలుసుకోవాలి. పండు ఇవాళ అనివారం తెండు తొడంగి. దీని తర్వాత ఏ మనబాలమాని ఆర్తి ప్రబంధను ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆ గ్రంథంలో ఒక పాసురం 28వ పాసురం, దాన్ని చెప్తున్నారు వ్యాఖ్యానంలో. ఈ దివ్య ప్రబంధానికి ఇందే ఏంది ఆదరవు. ఆదరవు అంటే ఏంది? దాన్ని మనం పోషించాల, దాన్ని పూర్తిగా మనం తీసుకోవాలా, దాని మీద ఒక పట్టుదల ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి. మనం ఏమనుకుంటామో లేదంటే తిరువాయిని సేవిస్తామండి, పుస్తకం పెట్టుకుంటాము, దాన్ని ప్రింట్ చేసి ఉండదు. ఆ ప్రింటింగ్ చేసిన అక్షరాలండి, ప్రింటింగ్ అక్షరాలండి, దాన్ని చదువుతానంటే ప్రింటింగ్ అక్షరాలు కాదు, అది ఆళ్వారు తిరువుళ్ళం. అది తెలుసుకోవాల. మనం ఏమంటే పుస్తకాలు కదా స్వామి, అది ప్రింట్ చేసి వచ్చిందే కదా, ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చిన తర్వాత వాళ్ళు చేశారు కదంటే కాదు. ఆళ్వార్ తిరువుళ్ళం ఆచార్యాలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉంటుంది. వాళ్ళ మనసులో ఏం పెట్టుకున్నారో అదంతా పూర్తిగా ఆ పుస్తకాల్లో ఉంటుంది. అట్లా అనుకోని మనం అదే నిజం. పుస్తకాలు చూడాలా, అంత మాత్రం దాని మీద ఒక పట్టుదల ఉండాల. అందువల్లదా ఆ దీన్ని ఈ పుస్తకం కదా ఆర్తి ప్రబంధం చెప్పాను కదా, ఆర్తి ప్రబంధంలో ఒక పాసురం. పాత కాలంలో చాలా ఆచార్యులు ఈ లోకంలో ఉండే అందరూ బాగా ఉజ్జీవనం కావాలని చెప్పి చాలా ప్రేమతో ఇచ్చిన వ్యాఖ్యానం చేశారు. దీన్ని అన్ని మన ఆచార్యులు ఎట్లా చూపించారో దాన్ని అట్లనే రాస్తున్నానని చెప్పి ఆర్తి ప్రబంధంతో మనవారం అని చెప్తున్నారు. దాన్ని అట్లే రాస్తున్నాను. ఎందుకంటే అట్లాంటి చింతించిన అప్పటేమే ఆయన ఎట్లా రాయించాడు పూర్వాసులు ఆ ప్రకారం చెప్తున్నాను. ఏంటంటే మిగతా వాళ్ళకి ప్రీతితో అవాతో ప్రేమతో, అది కాకుండా వాళ్ళ మీద ఒక పట్టుదలతో ఉంటే ఆళ్వార్ తిరువుళ్ళం అనేది పూర్ణమైన ఒక స్థితి వస్తుంది. అదే ప్రకారం తిరువంగిరాడు తిరువుళ్ళము పూర్తి అయిపోద్ది. ఇట్లదా ఆళ్వార్ సాయించారు, ఇట్లదా ఆళ్వార్ చూసి 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 ఎంత ప్రేమతో ఇది చెప్పేది తెలుసుకోవాలా. అట్లాంటి పాసనంతా ఈ పాసనం ఆశ్చర్యమైన పాసనం. అందరూ తెలుసుకోవాలని చెప్పి, అందరికి ఉజ్జీవనం కావాలని చెప్పి రామానుజుల వారు సంకల్పం చేసిన ప్రకారం స్వామి మనవారమామి సంకల్పం చేసి అట్లాంటి సంకల్పం చేసిన పాసనంతా 34వ పాసనం ஆச்சரியமான பாசனம். ஆழ்வார்கள் ஏற்றம் அருளி செயல் ஏற்றம் தாழ்வாதுமின்றி அவைதாம் மலர்த்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்ய వ్యాఖ్యలు உள்ளதெல்லாம் వైయమరియ పగర్వోం వాయింది అని చెప్పాడు. అయితే ఈ పాసురంలో కొంచెం కొన్ని పుస్తకాలు పాట భేదాలు ఉంటుంది, పాఠంలో కొంచెం భేదాలు ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే కొన్ని పుస్తకాలు ఈ ప్రకారం రాసి ఉంటారు, కొన్ని పుస్తకాలు ఆ ప్రకారం రాసి ఉంటారు. అర్థమైనట్టు చెప్తాను. ఎట్లంటే దీంట్లో ఆ ఏవారు మీ దగ్గర పుస్తకాలు పెట్టుకొని ఉంటే మంచిది అని నేను అప్పుడప్పుడు చెప్తాను. మీ దగ్గర వ్యాఖ్యానం లేదంటే కూడా పుస్తకాలైనా పెట్టుకోండి. ఏవారం ఉయ్య அவர்கள் செய் వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் అని చెప్పి ఉండదు కదా. ఏవారం ఉయ్య அவர்கள் செய்த వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் ఇది ఒక రకం. ఇంకోటి ఏంటంటే ఏవారం ఉయ్య அவர் செய்த వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம், அவர்கள் செய் వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் ఇది ఒక పాఠక్రమం, ఒక కొన్ని పుస్తకాల్లో ఉంటుంది.
ఇంకా కొన్ని పుస్తకాలు அவர்கள் రాదు, அவர் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லா ఉంటుంది. అంటే దీనిలో ఏం తేడా అంటే ఏழ்వార్ ఉయ్య అవర్గల్ అంటది కదా, అవర్గల్ అనే శబ్దం అవర్ని వస్తుంది, చెయ్యి అనే శబ్దం సెయ్యిగా వస్తుంది, చెయ్యి అయితే వస్తుంది. అట్లా ఆ ప్రకారం అయితే మీ పుస్తకంలో ఎట్లా ఉంటుంది తర్వాత అడిగేనికి అయినా కూడా ఈ రెండు మాటలు ఉంటుంది. ఏழ்వారం ఉయ్య அவர் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம், ఏழ்వారం ఉయ్య அவர்கள் செய் వ్యాఖ్యలు உள்ளதெல்லாம் అని రెండు పాఠాలు ఉన్నది. రెండు పాఠాల్లో మీకు ఏ పాఠాలు మీకు ఉండదో అది మీరు చెప్పచ్చును, దీనిలో ఏం తప్పే లేదు. ఈ పాసనం పూర్తి అయిపోయింది. ఆళ్వాர்கள் ஏற்றம் அருளி செயலேற்றம் தாழ்வாதுமென்று அவைதாம் மரத்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் వైయమరియ పగర్వోం వాయిద్దు అని చెప్పి 34వ పాసనం పూర్తి అయిపోయింది. 35వ పాసనం ఆశ్చర్యమైన పాసనం, చాలా ముఖ్యమైన పాసనం. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాసనం. ஆழ்வார்களையும் அருளிச் செயல்களையும் தாழ்வா நினைப்பவர்கள் தாம் நரகில் வீழ்வார்கள் என்று நினைத்து நெஞ்சே எப்பொழுதும் நீ அவர்பால் செண்டணுக కూషిత్తిరి. ఇది ముఖ్యంగా మన తెలుగుని ఇది తెలుసుకోవాలి. ఎందుకు స్వామి తెలుగుని తెలుసుకోవాలంటే ద్రావిడ భాష అంటే అది ఒక ఏదో అని అనుకుంటాం కదా, ఆ ప్రకారం కాదు. ఆళ్వార్ నోటి ద్వారా వచ్చింది, అదే గొప్పతనం చూస్తాం. ఇప్పుడు ఈ పాసురం అనేది దీని ముందు పాసురం 34, ఈ పాసురం 35. ఆ పాసురంలో ఏం చెప్పారో దాన్ని అట్నే ఆపోజిట్ గా చెప్తారు. అట్టయితే ఏమి ఆళ్వార్ల వైభవం, అరుళిచ్చేయల్ వైభవం, ఆ అరుళిచ్చేయలకి వ్యాఖ్యాన వైభవం, ఇదన్నీ చెప్పింది ఎక్కడ 34వ పాసురంలో. ఇప్పుడు ఈ పాసంలో ఏం చెప్తా అంటే ఆళ్వార్ల వైభవం తెలుసుకోలేదు, అరుళిచ్చేయల వైభవం తెలుసుకోలేదు, ఆ అరుళిచ్చేయలకి వ్యాఖ్యానం తెలుసుకోలేదంటే తెలుసుకోలేదంటే కూడా పర్వాలేదు, దాన్ని తప్పుగా మీరు తలుచుకున్నారంటే ఏమైపోది నరకిల్ వీழ்వాர்கள், ఆ క్షణమే మీకు నరకం అంటారు. ఇప్పుడు ఆళ్వార్ల గురించి తప్పుగా తీసుకుంటే నరకం, వాళ్ళు అనుగ్రహించిన అరుళిచ్చేయల గురించి తప్పుగా తెలుసుకుంటే నరకం, దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్యుల గురించో వ్యాఖ్యానం గురించో తప్పుగా తెలుసుకుంటే నరకం. అప్పుడు ఎట్లా నరకిల్ వీழ்వాர்கள், అప్పుడే ఆ క్షణమే వాళ్ళకి నరకం అంట. నరకం అంటే మనం ఏమనుకుంటాము, ఈ ప్రాణం పోద్ది నరకలోకం పోతారు, అట్లా కాదు. ఇక్కడే ఆ నరకాన్ని అనుభవించే ఒక స్థితి భగవంతుడు వాళ్ళు ఇచ్చేస్తాడు. నరకిల్ వీழ்వాர்கள் ఎండి నినైతి నెంజే, ఏం చేశాడు ఆయన మనసుకు ఉపదేశం చేస్తాడు. అడవాల మామని ఎవరిగా కాదు, ఏ మనసే ఏం చేస్తావంటే ఈ ప్రకారం ఆళ్వార్లు వాళ్ళు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధము, దాని కాకుండా దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచారుడు ఆ వ్యాఖ్యానము, దీని గురించి ఎవరు తప్పుగా చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి పోబాక, మనసే వాళ్ళ దగ్గరికి పోబాక. పొయ్యేవంటే ఏం స్వామి, నీకు నరకం, వాళ్ళకి నరకం, వాళ్ళు నిన్ను చేయి పట్టి లాక్కొని పోతారు. పొయ్యారనుకుని నీకు నరకం. ఆళ్వార్లు ఈ ప్రకారం అవతారం చేశాడు అని వాళ్ళ గురించి తగ్గు రకంగా తెలుసుకొచ్చాకంటే ఆళ్వారే బ్రాహ్మణ స్వామి, బ్రాహ్మణ ఆళ్వారు ఉండరు, 4 ఉండారు, మిగతా వాళ్ళ బ్రాహ్మణులు కాదే. అటైతే అదేంటండి ఏదో ఒక జాతిని పుట్టాడు అని చెప్పి తగ్గురంగా తలుసుకుంటేను, పాసురాలు ఏమండి అది ఏం ద్రావిడ భాష కదా, అరవల్ల కదా ఉండదు, సంస్కృతం కాదు కదా, అరవ భాష ఉండదే అని చెప్పి దాన్ని తగ్గు రకంగా తలుసుకుంటాను. అది కాకుండా దానికి వ్యాఖ్యానం అనుగ్రహించారే పూర్వాచార్యులు. ఆ వ్యాఖ్యానం ఏమండి అది ఎవరైనా రాస్తారు, అదే పెద్ద విషయమా అని చెప్పి అనుకుంటే భగవంతుడు పెద్ద నిగ్రహానికి మీరు పొందుతారు, నిగ్రహానికి మీరు అయిపోతారు. అట్లయితే ఆయన అనుగ్రహం కాదు నిగ్రహం. నిగ్రహం అంతే ఏమిటి, పెద్ద కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం వస్తే ఏమైంది, వెంటనే మనకి నరకని, వెంటనే మనకి. ఎందుకంటే దీని ముందు పాత్రలు చూడు, ఇదంతా ఆదరించండి 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 చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే
ఆదరించకపోయినా పర్వాలేదు, అదంతా తప్పుగా మాట చెప్పేవంటే ఏమైంది నీకు? నరకమే నరకమే నరకమే. నరకం నీకు మాత్రం కాదు, వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళతో నువ్వు కలిసి ఉన్నావు అనుకోండి, వాళ్ళతో కలిసి ఉన్నావు, కలిసి ఉండే నీకు చేసిన నరకమే. నిన్ను ఈడ్చుకోబోయి ఆ నరకంలో తోచేస్తాడు. అందువల్లే ఏ మనసే ఆ పక్క పోబాక, అక్కడి నుంచి జరిగేసి ఆ పక్క నిలబాక అని చెప్పి ఆశ్చర్యమైన భాషణం. అట్లాంటి భాషణం మనకి ముఖ్యంగా కావాలా. మనం పాసురాలు తెలుసుకుంటామా లేదో దానికి ముందు అపచారం పడేది మొదలు నిలపాలి. అపచారం పడ్డామనుకోండి ఇంక మనకి నరకమే, ఇంక వేరే మంచిగా దొరకనే దొరకదు. భగవంతుడి దగ్గర అపచార పడినా కూడా ఆయన క్షమిస్తాడు. బాగా తెలుసుకోండి, భగవంతుడి దగ్గర అపచార పడ్డా కూడా ఆయన క్షమిస్తాడు. ఏదో తెలపని చేశాడు. ఆళ్వారి దగ్గరను, ఆళ్వారు అనుగ్రహించిన ఆ పాసురాల దగ్గర, ఆ పాసురాలకి వ్యాఖ్యానం దగ్గర అపచారం పడ్డామంటే భగవంతుడు అపారమైన కోపం. అయంటే ఆయన సంకల్పం వల్లదా ఆళ్వాళ్ళు అవతారం చేశారు. ఆయన సంకల్పం వల్లదా ఆళ్వాళ్ళు ద్రావిడ భాషలో 4000 దివ్య ప్రబంధం అనుగ్రహించారు. ఆయన సంకల్పం వల్లదా ఆచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించారు. అట్లా ఉన్నప్పుడు ఆ ఇది ప్రకారం ఉండాలి కదా. ఆ లేకుండా ఏమైపోద్ది, ఓ వీళ్ళు ఇట్లా ఉండారని చెప్పి వీళ్ళు నరకంలో తొయ్యాల్సిందని చెప్పి నరకంలో తోచేస్తాడు. అందువల్లే ఏ మనసే వాళ్ళ దగ్గరికి పోబాక. పోయేది మాత్రం కాదు, నువ్వు వాళ్ళు అక్కడ ఉండాలంటే వాళ్ళు పక్కనే చూడకూడదు బాక అని చెప్పి ఎవరు మనవాళ్ళమని ఆయన మనసుకు ఉపదేశం చేసినట్టుగా ఈ భాష. ఏం సో మనకు కదా, ఆయన మనసు అంటే ఆయన మనసు పోతుందా? పోదు. అయినా కూడా మనకి ఉపదేశం చేయాలంటే మనం కోపం చేసుకుంటాము. ఏమండి మీరు, మేము అట్ట కాదండి అని చెప్పుకుంటుందా? అందువల్ల ఆయన మీదే వేసుకుంటాడు. ఆశ్చర్య భాషం పదపదార్థం చూస్తాం. ఆళ్వార్ గలయం అరుళిచ్చయల్ గలయం అని చెప్పారు కదా. ఆళ్వార్ గలయం అట్టయితే 12 ఆళ్వార్లు, ఆ 12 ఆళ్వార్లనియం అరుళిచ్చయల్ గలయం. అరుళిచ్చయలంటే ఏంటి? వాళ్ళు అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధాలను తాళ్వా నిனைப்பவர்கள் தாம். తాళ్వా అంటే తగ్గు రకంగా, ఏదో తప్పుగా అని చెప్పి ఎవరంతా తలుచుకుంటారో వాళ్ళ గతి ఏమి? నిனைப்பவர்கள் தாம். వాళ్ళ గతి ఏమవుతుంది? నరగిల్ వీழ்వాர்கள். వాళ్ళకి నరకమే కానీ వేరేం లేదు, నరకమే కానీ వేరేం లేదు. అందువల్లే ఏ మనసే నువ్వు బాగా తెలుసుకో, బాగా అర్థం చేసుకో. అందువల్ల వాళ్ళకి మనసు, అందువల్ల ఏ పరిస్థితులను ఆళ్వాళ్ళు కానీ అరుళిచ్చయలు కానీ దాన్ని తగ్గు రకంగా తలుసుకోబాక. తగ్గు రకంగా నువ్వు వ్యాఖ్యానం కానీ తగ్గు రకంగా చెప్పబాక. అది కాకుండా కాదు, ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి పోబాక, వాళ్ళ దగ్గరికి పోబాక. పోతే ఏం స్వామి, వాళ్ళకుంటే నరకం నీకు దొరకద్ది. నేను చెప్పలేదండి, వాళ్ళ పక్కన నిలబడ్డాను అంతే కదా. అది కూడా తప్పు, ఎప్పుడైనా తప్పు, అది అడగకూడదు. అప్పుడు ఏం చేయాలి స్వామి? ఓ ఈ ప్రకారం వాళ్ళు చెప్తున్నారని చెప్పి సిగ్గుపడు, వాళ్ళ మీద ఒక అభిమానం పడు. వాళ్ళు ఇట్లా నరకానికి పోతారని చెప్పి తెలుసుకోగాని వాళ్ళ దగ్గర పోకూడదు. అప్పుడు ఆళ్వాళ్ళు కానీ అరుళిచ్చయలు కానీ ఎవరు తప్పుగా చెప్తారో వాళ్ళ దగ్గర పోబాక అని చెప్పి మనసుకి ఉపదేశం చేస్తాడు. ఆ మనసు ఏం చెప్తుంది? సరే స్వామి, ఈ ప్రకారం నరకానికి పోతారా? వాళ్ళు పోయేది కాదు, నువ్వు పోతావు. నువ్వు పోవాలనా? నువ్వు నరకానికి పోవాలనా? నువ్వు ఆ మాట చెప్పలేదు. వాళ్ళ పక్కన ఉండిందానే నీకు నరకం తీసుకుపోతాడు. అందువల్ల పోబాక అని చెప్తాడు. ఆశ్చర్య భాషణం. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. 35వ భాషణం. ఆళ్వార్ గలయం அருளிச்செயல் களையும் தாழ்வா நினைப்பவர்கள் தாம் நரகில் வீழ்வார்கள் என்று நினைத்திருந்தே எப்பொழுதும் நீயவர்வாள் சென்றனுக பூசித்திரி. 35ஆம் பாட்டு. அடுத்த 35 பாசனம். ஆழ்வார்கள் கீழ் ஆழ்வார்கள் ஏற்றம் அருளிச்செயல் ஏற்றம் தாழ்வாதுமின்றி அவதாபலத்தோர் என்று அருளி செய்து அவர்களுக்கும் அவர்கள் திவ்ய பிரபந்தத்துக்கும் அதிசய ஆபகராக வேண்டியிருக்க அத்தை செய்யாதே
தங்க அல்ப புத்தியாலே அவமதி பண்ணுபவர்கள் அத பதிப்பர்கள் ஆகையால் அவர்கள் పరిత్యాజ్య మత్తై తమ తిరువళ్ళత్తు குறித்து అరుళి చేయகிறார். అట్లయితే దీనికి ముందు పాసురంలో ఆ పాసురానుకున్న వైభవం ఏమి, ఆళ్వాళ్ళకున్న వైభవం ఏమి, వ్యాఖ్యానుకున్న వైభవం చెప్పింది. ఇప్పుడు ఆ వైభవాన్ని లోకానికి అందరికి చెప్పాలని చెప్పి అదంతా చెప్పేశాడు. అది 34 పాసురంలో. ఇంక మీద ఏం చేస్తారంటే మనం ఏం చేయాలి స్వామి తెలుసుకున్నాము, అది లోకం అంతా మనం స్ప్రెడ్ చేయాలని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆళ్వార్లకి వైభవం చెప్పాల, వాళ్ళు అనుగ్రహించిన ద్రవ్య ప్రబంధానికి వైభవం చెప్పాల. ఇదిదా అతిశయావహర్ అంటారు. అతిశయావహర్ అంటే వాళ్ళకి వైభవం వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి స్వాభావికంగానే వైభవం ఉండాలి. మనం చెప్పిన దాని వల్ల వాళ్ళకి వైభవం కాదు. ఇప్పుడు మంగళాశాసనం చేయాలంటారు. నే మంగళాశాసనం చేసిన దాని వల్ల భగవంతుడు బాగుంటాడా? నే మంగళాశాసనం చేసిన ఆళ్వారు బాగుంటారంటే కాదు. మంగళాశాసనం చేయాల్సిన నా కర్తవ్యం, అది నా స్వరూపం, నా స్వరూప సిద్ధి, నా శేషత్వ పారదర్శకంటే మంగళాశాసనం చేయాల. అదే ప్రకారం ఆళ్వార్లకి వైభవం చెప్పాల్సింది నా స్వరూపం. అందువల్ల ఆ వైభవం మనం చెప్పరా. అయితే నేను చెప్పిన దాని వల్ల ఆయనకు వైభవం వచ్చిందని కాదు. ఆయనకి అయితే ఎందువల్ల చెప్తానంటే మన నాలుక శుద్ధి అవద్ది. నాలుకలో ఎంగిలి ఉంటాయి కదా, ఎట్ట సమయం అప్పుడు కూడా ఎంగిలి ఉంటుందంటే ఆ శుద్ధి నేను చెప్పలా. నాలుక శుద్ధి అవద్దంటే వేరేదోదో మాట మాట్లాడడం నాలుకకి అశుద్ధి అవద్ది. అదే ఆళ్వార్ల గురించో, అరుళిచ్చేయుల గురించో, వ్యాఖ్యానం గురించో, భగవంతుడి గురించో మనం ఈ 2 మాటలు విశ్వం విశ్వం వశకారగా భూత భవ్య భవత్వము సరస్రామం చెప్పేము. నాలుగేమి నోరు శుద్ధి అవుతుంటారు, నోరు శుద్ధి అయింది అంటారు. ఆ శుద్ధి ఆ స్వామి అంత శుద్ధి. అందువల్ల వాళ్ళకి వైభవం చెప్పడం మన నాలుక శుద్ధి అవుద్ది. సరే స్వామి, అది కాకుండా ఎందుకోసం ఇస్తారంటే మన వల్ల అది చెయ్యొచ్చు. అది చెయ్యని కాలేదనుకోండి, ఎవరికైనా తిరుపల్లాంటి సేవించి వాళ్ళకి మంగళాశాసనం చేయొచ్చు, ఇదన్నీ చేయొచ్చు. అయితే ఇది లేకుండా ఎవరిని నలుగురిని పిలిచి మంగళాశాసనం చేసి చేయొచ్చు. అయితే ఇది చేయకుండా ఏదో ఆళ్వార్లు పాసమా స్వామి, అది ఎందుకని? అది ద్రావిడ భాషలో ఉండదు. ఆళ్వార్లు ఏం బ్రాహ్మణ అని చెప్పి ఈ ప్రకారం ఎవరు చెప్తారు? అల్ప బుద్ధి ఉండేటోళ్ళు. అల్పం అంటే స్వల్పం, చాలా తక్కువ, మంచి బుద్ధి లేదు, మంచి బుర్ర లేదు. ఆ మంచి బుర్ర లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకారం చెప్తారు. అట్లాంటి ఆ పాసురాన్ని అవమర్యాద చేస్తారు, ఆళ్వారిని అవమర్యాద చేస్తారు. అంటే అలాంటి చేసేటోళ్ళని ఏం చెయ్యాలో వాళ్ళు నరకానికి పోతారు. అట్లా నరకానికి పోయినోళ్ళు అందువల్ల వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ దగ్గరికి పోబాకండి, వాళ్ళ దగ్గర పోకనండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళు నరకానికి సిద్ధం అడిగి అని చెప్పారు. అప్పుడు వాళ్ళతో కూడా ఉన్నా ఉంటే నిన్ను కూడా లాక్కొని పోతారు, వాళ్ళు వదిలేసేయి అని చెప్పి మన వాళ్ళని చెప్తున్నారు. సరే స్వామి, ఆళ్వార్లు అంటే ఎవరు తెలుసుకోవాలి కదా. ఆళ్వార్లు అంటే ఎవరు? ఆళ్వార్లు ఎవరు అంటే ఆళ్వార్లు పుట్టినప్పుడు ఎవరు బ్రాహ్మణుగా పుట్ల. ఆళ్వారు అందరూ బ్రాహ్మణుగా పుట్ల. ఎందుకు బ్రాహ్మణ? మిగతా జాతులంతా పుట్టారు. ఏదోదో జాతి, ఏదోదో వర్ణం, దాంట్లో పుట్టారే కానీ అందరూ బ్రాహ్మణులు కాదు. ఎందువల్ల స్వామి అలా పుట్టారు? ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలనుకోండి, ఎవరిని పిలుచుకుంటాము? బ్రాహ్మణులు పిలుచుకుంటాము. పిలుచుకొని వాళ్ళు పెట్టుకొని ఇది చేయండి అది చేయండి అని చెప్తాము. వాళ్ళు ఇది చేసిపోతా ఉంటారు, సంభావన ఇచ్చేస్తాము. అంటే బ్రాహ్మణుడు అంటే గొప్పతనమే కదా. అదే ప్రకారం ఆళ్వార్ల వంతు మనం అరుళి చేయాలనే దివ్య ప్రబంధాన్ని మనకి ఇవ్వాలంటే ఒక బ్రాహ్మణుడుగా పుట్టి ఇచ్చుంటే మనం బాగా ఒక ఆనందంగా తీసుకుంటామే స్వామి. ఎందువల్ల పుట్ల? బ్రాహ్మణుడుగా పుట్టించచ్చు కదా. బ్రాహ్మణుడిగా ఎందువల్ల స్వామి పుట్టలేదంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎవరో ఒకరు కింద పెద్ద లోతుగా తూవి పెట్టున్నారు, 10 అడుగులు లోతు.
ఆ లోతు తవ్వి పెట్టున్నారు, ఆయన కింద పడిపోయాడు. ఆయన తీయాలని ఎట్లా తీసేది? నేను కింద దిగి ఆయన తీసుకురావాల్సిందే. నువ్వు అట్లనే పైకి రా, అట్లనే పైకి రా అంటే పైకి వస్తాడా? పైకి రాడు. ఎవరైనా కింద పడిపోయి ఉంటే మనం దిగి ఆయన తీసుకురావాలి. అప్పటే ఏంది, ఆయన తీసుకురావాలి కదా. ఆ ప్రకారం చేసిన వాళ్ళు ఉండారా? భగవంతుడు అట్లదా చేశాడు. ఎవరంతా కింద పడిపోతారో, ఏ వంశం కింద పడిపోతుందో, ఏ జాతి కింద పడిపోతుందో, ఆ జాతిని కానీ వంశాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ కింద పడిపోయింది ఇతను దిగతాడు. భగవంతుడు దిగి అక్కడ తీసుకొస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి పైకి తీసుకొస్తాడు. అలాగే జరిగిందా స్వామి? దేనికి ఒక సూత్రం, ఆచార్యదైన ఒక సూత్రం, ఆచార్యదైన ఒక గ్రంథం. ఆ గ్రంథంలో 84వ సూత్రం. ఆచార్యదేవన్ ఒక గ్రంథమే స్వామి నమ్మాళ్వార్ తిరువుళ్ళం. తిరువుళ్ళం అంటే ఏంటి? ఆయన మనసులో ఏముందో అని చెప్పి పూర్తిగా తెలిపించే ఒక గ్రంథంగా ఆశ్చర్యమైన గ్రంథం. పిల్లలోకాచార తమ్ముడు అణగియ మనవాళ పెరుమాన్ నాయన అనుగ్రహించింది ఆశ్చర్యమైన గ్రంథం అది ఆచారదేయం. దాంట్లో ఒక సూత్రం 84వ సూత్రం, వంశభూమిகளை ఉద్ధరిக்க కీర్కులం పుక్క వరాగు గోపాలుగని పోలే అని చెప్పి ఒక సూత్రం. అటంటే భగవంతుడు కృష్ణుడుగా అవతారం చేశాడు. ఆయన ఆ కృష్ణుడిది యాదవ కులం. ఆ యాదవ కులం యదువంశం. యదువంశం అనేది పట్టాభిషేకాన్ని వదిలేసింది. పట్టాభిషేకం లేదు. ఎందువల్ల స్వామి? యయాతి ఒక ఆయన శాపం, మీ కులానికి పట్టాభిషేకం లేదు అని చెప్పి యయాతిని శపించేసాడు. శపించిన దానివల్ల ఆ కులం అయిపోయి ఏమైపోయింది? చాలా కింద పోయింది, చాలా తగ్గులపోయి కింద పోయింది. అప్పుడు కింద పోయిన కులాన్ని పైన తీసుకురావాలి కదా. ఎట్లా తీసుకురావాలా? అప్పుడు కృష్ణ ఏం చేయాలా? నేను బ్రాహ్మడుగా పుడతాను, బ్రాహ్మడుగా పుట్టి ఆ కులాన్ని పైకి తీసుకొస్తానంటే లాభం లే. అదే కులంలో పుట్టాలా. అప్పుంటే ఏమి? అదే యాదవ వంశంలో పుట్టాలా. యాదవ వంశంలో పుట్టి కింద ఉండే ఆ కులాన్ని పైకి తీసుకురావాలి కదా. అది ఎవరు చేసింది? కృష్ణుడు చేశాడు. అదా యాదవ, కృష్ణుడికి యాదవ సింహంను పేరు. మాయనై మన్ను మడవదనమైందనై తూయబెరిడి యమునై తురైవనై 5వ పాత్రం తిరుపావేలో. అట్లున్నప్పుడు ఆ యాదవ సింహం ఏం చేసింది? యాదవ కులం కింద పోయింది. ఆ కులాన్ని పైకి తీసుకురొచ్చేదానికి ఇతర యాదవ కులంలోనే పుట్టి పైకి తీసుకొచ్చాడు కదా. ఇది ఒకటి. ఇంకోటి వరాహుడు, వరాహనాయన. మనకి చరిత్ర అంతా చూసినాము నంబాడు అని చరిత్రలో. ఆ వరాహుడు హిరణ్యాక్షకుడు రాక్షసుడు. ఆయన ఏం చేసి అతను ఏం చేశాడు? అసురుడు ఏం చేశాడంటే ఈ భూలోకాన్ని ఎట్లా చేశాడంటే ఒక చాపని చుట్టినట్టు చుట్టేసి సముద్రంలో తీసుకొని పెట్టేశాడు. భూమి పిరాటి అట్లా ఉడుక్కొని ఉన్నది. అప్పుడు ఏం చేశాడు వరాహుడు? పందిగా అవతారం చేశాడు. పంది, వరాహం అంటే పంది. ఆ పందిగా అవతారం చేసి ఆ సముద్రంలో ఉండే ఆ భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు కదా. భూవరాహ పెరుమాళ్. ఇది తిరువిడంద ఒక దివిదేశం. ఆ దివిదేశంలో ఈ పెరుమాళ్ ఏం చేస్తుంటాడు? తిరువిడవందై అని ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశం ఉంటాడు కదా భూవరాగ పెరుమాళ్. ఆయన ఎన్ని పందిగా వచ్చాడు. పందిగా వచ్చి, పంది అంటే ఒక తగురకమైన ఒక జంతు కదండి అని వచ్చాడు. అప్పుడు ఎక్కడ ఉండదో ఆ ప్రకారం దిగాడు కదా, పందిగా దిగాడు కదా. అదే ప్రకారం అప్పుడు కింద పడిపోయిన వాళ్ళని ఆ కింద లెవెల్కి మనం పోయి పైకి తీసుకురావాలి కదా. ఆ లెవెల్కి పోయి తీసుకురావాలి కదా. అదే ప్రకారంగా ఆళ్వాళ్ళు కూడా అవతారం చేశాడు. కృష్ణుడు ఎట్లా యాదవ సింహంగా అవతారం చేశాడు, వరాహుడు పందిగా అవతారం చేశాడు. అదే ప్రకారం నమ్మాళ్వారు ఏం చేశాడు అంటే ఆయన 4వ కులంలో అవతారం చేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది 4వ కులం. ఆ 4వ కులంలో నమ్మాళ్వారు అవతారం చేశాడు. ఎందుకు స్వామి? మనం ఒక లోతులో పడిపోయింటాము. సంసార సాగరం అనే ఒక పెద్ద లోతు. మిగతా దానికి లోతు ఎంతన్నా తెలుసు. ఎంత లోతు పోయినారు స్వామి? 10 అడుగు 20 అడుగు ఉంటాము.
ఈ లోతు సంసారం అనే సాగరం ఎంత లోతు స్వామి తెలవదు. అప్పుడు దాని లోపల దిగాల కదా. దిగాలంటే ఏం చెప్పేది, ఈయన బ్రాహ్మణుగా పుట్టే లాభం లేదు. అప్పుడు ఎలా చెయ్యాలా, శూద్రగా పుట్టాడు. ఈ ఈ మాట నేను చెప్తున్నాను, నాకు ఎంత పాపమో తెలవదు. అయితే మీకు అర్థం కావాలని చెప్పి ఈ మాట చెప్తున్నాను. 4వ వర్ణంలో అవతారం చేశాడు ఎవరు, నమ్మాడు వారు. ఎందువల్ల మనల్ని అందరిని ఉద్ధరణం చెయ్యాలి కదా. మన మేము పైకినే కదా ఉంటాము, సంసారమే పెద్ద గుట్ల పడిపో ఉంటాం. ఆ గుంటకి ఎంత లోతు కూడా తెలియదు. ఆ గుంట్ల పడిపోయినాం. సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం. సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం చెప్పి కింద పడిపోయి ఉంటాం కదా. ఆ పడిపోయిన కిందల్లో నుంచి మన పైకి తీసుకురావాలి కదా. ఆ పైకి తీసుకొచ్చేది కోసం ఆయన ఏం చేశాడు, 4వ వర్ణంలో అవతారం చేసి మనం చేసుకొచ్చాడు ఆళ్వారు. అందువల్ల ఆళ్వాళ్ళు బ్రాహ్మణుగా పుట్ల కింద పడిపోయాడు. ఎందుకు, భగవంతుడి కింద ఉండే అవతారం చేసి పైకి తీసుకొచ్చాడు కదా యాదవ కులాన్ని. వరాగుడు భూమి పిరాటిని పైకి తీసుకొచ్చాడు కదా పందిగా. అదే ప్రకారం భగవంతుడే నిత్యసూరునిదా ఆళ్వాళ్ళుగా అవతారం చేయించాడు. ఆళ్వాళ్ళు అంటే సామాన్యుళ్ళు కాదు. ఆళ్వాళ్ళకి మన కర్మ ఉండదా, లేదు. ఆయన ఉండాలంటే నాకు కర్మ ఉండాలి, మీరు ఉండాలంటే కర్మ ఉండదు. పుణ్య పాపం రెండు ఉండాలి. అది రెండు తొలగిస్తేదా పోతేదా మనకి శ్రీవైకుంఠం. తదా విద్వాన్ పుణ్యపాపి విధూయ నిరంజన పరమం సామ్య ఉపైతి. పుణ్యము పాపము తొలగితేదా మనకి శ్రీవైకుంఠం. అయితే మనం పోలేదంటే ఉండదు, ఏదో ఒకటి ఉండదు. పుణ్యంగానే ఉండొచ్చు, పాపంగానే ఉండొచ్చు. పుణ్యం ఉండొచ్చా స్వామి, పాపం ఉండొచ్చు. ఆ రెండులో ఉన్నాను. ఆ ప్రకారం ఆళ్వారి లోకంలో వచ్చి పుట్టారంటే ఆయన కూడా కర్మ ఉండాలి స్వామి, పుణ్యపాపం ఉండదే ఉంటే ఏది లేదు. భగవద్ ఇచ్చా ద్వారా ఆయన వచ్చి అవతారం చేశాడు. ఆయన సంకల్పం చేసిన భగవంతుడు, నువ్వు పోయి ఈ ప్రకారం 4వ వర్ణంలో అవతారం చేయని ఒక నిత్యసూరిని సెలెక్ట్ చేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. సెలెక్ట్ చేసి ఎందువల్లంటే ఆ ప్రకారం అవతారం చేస్తాడు. ఇది ఆళ్వారే మొదట భాషలో చెప్తాడు. తిరువిరుత్తం ఆయన 4 గ్రంథాలు అనుగ్రహించాడు. తిరువిరుత్తం, తిరువాసరియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి అంటే 4 గ్రంథాలు. ఆ 4 గ్రంథాల్లో మొదట గ్రంథం తిరువిరుత్తం. ఆ తిరువిరుత్తంలో ఏం చెప్తున్నాడు, వైనిండ జ్ఞానమం ఒళ్ళా ఒడుక్కం అడుక్కుడంబం இன்னின்ற நீர்மை இனியாமுராமை உயிரளிப்பான் என்னின்ற யோனியுமா பிறந்தார் இமையோ தலைவா నేనింటి పేటొల్లాయ్ అడియేం చెయ్యం విన్నప్పమే అంటారు. దాంట్లో నీ ఏమేమి జాతులని పుట్టుంటావు, ఎవరిని భగవంతుని చూసి ఆడవారు అడుగుతున్నాడు. ఏమేమి జన మక్ష కూర్మ వరాహ అని చెప్పి ఈ ప్రకారం పుట్టాడు కదా. మత్స్యావతారం చాపగా అవతారం చేసాడు. కూర్మగా అవతారం చేసాడు. అదే ప్రకారం వరాహుడుగా అవతారం చేసాడు. దాని తర్వాత శంఖం నరసింహంగా అవతారం చేశాడు. ఎట్లంటే అవతారం చేశాడు, ఏం లేదు. మామిడి చెట్టు ఉండగా చిన్న మామిడి చెట్టుగా అవతారం చేశాడు. చిన్న మామిడి చెట్టుగా అవతారం చేయడు. అప్పుడు ఎంతెంతనో అవతారాలు. అజాయమానో బహుదా విజాయతే శాస్త్రం చెప్తుంది. ఆయన అవతారాలకి లెక్కలేదంటాడు. ఆళ్వారు చెప్తున్నారు, జన్మం పలపల செய்து வெளிப்பட்டு. ఆళ్వారు చెప్తున్నారు, పిరపిల్ పల్పిరవి పెరమా అని చెప్తారు. అప్పుడు ఇట్లంతా అవతారం చేశాడు కదా. అప్పుడు భగవంతుడు అన్ని తావల అవతారం చేశాడు. ఏ రకంగా అవతారం చేశాడు అదే ప్రకారం భాగవతులైన ఆళ్వారునే అట్లనే అవతారం చేశాడు. అందువల్ల వాళ్ళు బ్రాహ్మణుడుగా పుట్టారు. ఎందువల్ల అవతారం చేయలేదు, ఈ జగత్తుని ఈ లోకాన్ని రక్షించేదని కోసం, దానికోసం ఈ లోక రక్షణ కోసం ఆళ్వార్లు అవతరించాడు స్వామి ఎంబెరు భగవంతుడు. అందువల్ల భగవంతుడు అవతారం అదే. అయితే ఆయన అవతారం చేసి చమలం అవల పూర్తి అయిందంటే పూర్తి కాల. ఆ పూర్తి కాకపోకుండా ఆళ్వార్లు అవతారం చేసి నువ్వు ఒక్కొక్క వర్ణంగాను అవతారం చేసుకో, ఈ జాతిలో ఇతనాయి, ఈ జాతిలో ఇతనాయి, ఈ జాతిలో ఇతనాయి అని చెప్పి అవతారం చేశాడు. అప్పుడు వాళ్ళంతా యోగిలు పేరు. యోగి అంటే ఏంటి అంటే వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి ఈ ఇంద్రియాలని పూర్తిగా
వాళ్ళ సమ్మతం ప్రకారం ఉంటది. మనకంతా అట్ట కాదు. మనకంతా అట్ట కాదు. కాలక్షేపం ఉంటానే ఉంటాము. ఎవరైనా ఈదిన వచ్చారంటే అటు కళ్ళు పోద్ది. అట్లా కాదు. వాళ్ళకి యోగ్యులు. అందువల్ల వాళ్ళకి ఈ కొరతంతా ఏమీ లేదు. అయితే వాళ్ళు ఎప్పుడు భగవంత స్మరణమే ఉంటారు. సరే స్వామి, బ్రాహ్మణులుగా పుట్టారు. ఆళ్వార్లోనూ బ్రాహ్మణులు ఉండారు. తొండరబడి ఆళ్వారు బ్రాహ్మణుడు. విప్రనారాయణ వేరే దర్శన. విప్ర అంటే బ్రాహ్మణుని అర్థం. విప్రనారాయణ బ్రాహ్మణుడు. పెరియాళ్వార్ బ్రాహ్మణే. ఆండాల్ బ్రాహ్మణే. అది ఆండాల్ తులసి వనంలో పుట్టింది. పెరియాళ్వారు కన్న కూతురు కాదు, సాకిన కూతురు. అందువల్ల అప్పుడు ఆండాల్ బ్రాహ్మణే. మధురగవి ఆళ్వార్ బ్రాహ్మణే. మధురగవి బ్రాహ్మణే. అయితే దీంట్లో నలుగురే బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు 8 మంది ఉన్నారు స్వామి. అప్పుడు క్షత్రియునిగా పుట్టాడు కులశేఖర ఆళ్వారు. కులశేఖర ఆళ్వారు క్షత్రియుడిగా పుట్టాడు. క్షత్రియ వంశంలో పెట్టాడు. అదే ప్రకారం ఈయన కళ్ళర్ వంశం అంటారు. ఊరు తిరుమంగి ఆళ్వారు కళ్ళర్ వంశం. ఈ ప్రకారం బ్రాహ్మణ జాతి అనేది చాలా తక్కువ. మిగతా జాతులంతా ఒక్కొక్కరు అవతారం చేశారు. తిరుప్పానాళ్వారు కుమారులు కుండ చేస్తారు కదా, ఆ కుండ చేసే ఒక కులంలో పుట్టాడు తిరుప్పానాళ్వారు. పంచమ కులం అని పేరు. నంబాడు అని అదే కులమే. ఆ నంబాడు అని కానీ తిరుప్పానాళ్వారు ఒకే కులం. పంచమ కులం. పంచమ కులం అవతారం చేసి ఎందుకు స్వామి? అప్పుడు 4 వర్ణాలు 5 వర్ణాలు అవతారం చేసేది ఎందుకంటే, ఎందుకోసం అంటే కింద పడినోడిని పైన తీయాలి కదా. కింద పడినోడిని పైన తీయాలి కదా. అటైతే మనం ఏమనుకుంటాం, బ్రాహ్మణుడు జాతి అంటే గొప్పతనం, శూద్రుడు అంటే అట్లా కాదు. అట్లా కాదు. అందరూ మనిషి. బ్రాహ్మణుడికి ఏం చెప్తుందంటే సత్వగుణం ఎక్కువ ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఆ శరీరంలో. శూద్రుడికి సత్వగుణం తక్కువ ఉంటుందని చెప్తుంది. అయితే బ్రాహ్మణుడికి ఉండే స్వభావం శూద్రుడికి రావచ్చు, శూద్రుడికి ఉండే స్వభావం బ్రాహ్మణుడికి రావచ్చు. అతను బ్రాహ్మడే కాదని చెప్పుకోవచ్చు, ఇతనే శూద్రుడే కాదని చెప్పుకోవచ్చు. అయితే శూద్రుడు బ్రాహ్మణుడిగా గ్రాణ అవతారంటే బ్రాహ్మణుడిగా అవడం కాదు. ఎంతగా ఆచారం అనుష్ఠానం ఉంటే కూడా బ్రాహ్మణుడిగా అనుష్ఠానం కాదు. అయితే అదే ప్రకారం శూద్రుడికి ఉండే స్వభావం బ్రాహ్మణుడికి వచ్చేసిందంటే అతను బ్రాహ్మడే కాదు చెప్తుంది. ఆయన ఇది ఆళ్వారు ఎత్తున్నారు. 3వ పత్తు 7వ తిరువామిడి దాంట్లో ఒక భాషణం. புலந்தாங்கு சாதிகள் நாளிலும் கீழிருந்து எத்தனை நலந்தானிலாத சண்டால சண்டாரகளாகிலும் வலந்தாங்கு சக்கரத்தன்னல் மணிவண்ணர் காரன்றி உள்கலந்தார் அடியார் தம்மடியார் எம்மடிகனே. కులంతాంగు షాదిగల్. కులానికి 4 కులం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటారు. అయితే ఏ కులంలోనైనా పుడతారు ఆళ్వాళ్ళు. ఆళ్వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణుగా పుట్టాడంటే అని చెప్పి మనం అనుకోలేదు. సరే స్వామి, ఆళ్వాళ్ళు అందరూ బ్రాహ్మణులు లేదే, అది కొంచెం తగ్గు రకం కాదా అంటే, అట్లన్నీ తలుచుకున్నారంటే నరకం. అట్లని మీరు తెలుసుకున్నారంటే నరకం. రెండోది, బ్రాహ్మణుడికి బ్రాహ్మణ సిద్ధి ప్రకారం ఉంటేనే బ్రాహ్మణుడు. ఆ ప్రకారం లేదు, ఆ వంశంలో పుట్టాను అందువల్ల బ్రాహ్మణుని చెప్పను అంటే చెప్పను కాదు, శాస్త్ర సమ్మతమే కాదు. ఇప్పుడు ఏ కులము ఆ కులానికి తగినట్టు అతను జరుపుకుంటే కానీ ఆ కులం అర్థం. బ్రాహ్మణుడు అంటే ఏంటి? గుడి గోపురాలు చూసుకోవాలా, శాస్త్రాలు చూసుకోవాలా, వేదం చెప్పియాలా, వేదం పూర్తిగా నేర్చుకోవాలా, పండితుడుగా ఉండాలా, అందరికి మంచి చేయాలా, ఇదన్నీ చేసేటోడు బ్రాహ్మణుడు. నేను పోయి ఉద్యోగంలో కూర్చున్నా అంటే గవర్నమెంట్ లో రాజకీయ నాయకుడు పోయి కూర్చున్నానండి, అతను బ్రాహ్మడా? అతను పని కాదే. అటైతే లేదండి, ఆ కులంలో పుట్టాడు. కులంలో పుట్టిండొచ్చు, ఆ కులంలో ఉండే స్థితి ప్రకారం ఉంటేనే అతనికి బ్రాహ్మణుడిని వేరు. ప్రతి ఒక్కరు అంతే, క్షత్రుడైనా అంతే, వైశ్యుడైనా అంతే. ఈరోజు వైశ్యులు చాలా మంది ఉన్నారు, వైశ్య జాతి ప్రకారం ఉంటారా? అప్పుడు ఏం చేయాలి? శ్రీ వైష్ణవుని చెప్పుకోండి. ఆళ్వారి తిరువని సంబంధం తీసుకొని, ఆచార్య తిరువని సంబంధం చూసుకొని శ్రీ వైష్ణవుని చూసుకోండి. అప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏం లేదు. నేను ఎవరండి? శ్రీ వైష్ణవుడు. మీ గోత్రం ఏమండి? రామానుజ గోత్రం.
అంతే, ఆ ప్రకారం ఉండాల. అయితే ఇప్పుడు అట్లా కాదు, ఈ ప్రకారం ఉంటారా? అందువల్ల కొంతమంది ఏమనుకుంటారు, ఆళ్వారు బ్రాహ్మడు కాదండి, అందువల్ల అది తగ్గురకంగా జరుపుకొని దాన్ని ఒక దుష్టంగా జరిగివంటే పాపం. అది కాకుండా రెండోది అరుణిచ్చయం, ఆళ్వారు అరుణిచ్చయం. అది ఏంటండి, అరవ భాషలో ఉండదండి, సంస్కృత భాష లేదండి, అరవ భాష ఉండాదే అని చెప్పి నువ్వు తప్పుగా తెలుసుకున్నావునికే అప్పుడు ఏమైంది, ఆళ్వార్ ఆయన తిరువాక్కు, ఆయన నోటి ద్వారా వచ్చింది కదా శబ్దం, ఆ శబ్దాన్ని నువ్వు తప్పుని చెప్పేశావు కదా, అప్పుడు పెరుమాళకి ఎంత మీద కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఆళ్వారు ఆయన నోటి ద్వారా రెండు మాట చెప్తాడని కాసుకొని ఉంటాడు పెరుమాళ్ళు, ఆయన నోటి మాట నువ్వు తప్పు చెప్తున్నావే, అరుణ చేయని తప్పు చెప్తున్నావే, అందువల్ల అది కూడదు, అది అవచేసే నరకం. రెండోది, ఇది ఎలా వచ్చింది, సంస్కృతం ఒకటి ఉండొచ్చు కదా, ఎందుకు ద్రావిడ భాష? సంస్కృత భాష అనేది చాలా శ్రమమైన భాష, అది కాకుండా అందరూ తెలుసుకోవాలంటే చాలా శ్రమం, నిండా శ్రమం. అది కాకుండా సంస్కృత వేదం అనేది అన్ని చెప్తుంది, ప్రతి ఒక్కటి చెప్తుంది, అందువల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఆ శాస్త్రంలో. అందువల్ల భగవంతునే సంకల్పం చేశాడు, దీన్ని ద్రావిడ భాషలో తీసుకురావాలా, వేదం తమిళైదమారన్, ద్రావిడ భాష తీసుకురావాలని చెప్పి సంకల్పం చేసింది ఎవరు? భగవంతుడే. ఆ ద్రావిడ భాషను తీసుకురావాలా, ఎవరి ద్వారా తీసుకురావాలా? ఆళ్వార్ల ద్వారా. ఆ నిత్య సూర్యులే ఆళ్వార్లుగా అవతారం చేపించాడు అని చెప్పుదా, అందువల్లదా ఈ సంకల్పం చేసిందే భగవతుడు. ఆ సంకల్పమే తప్పును మనం చెప్పామంటే మనకేమి నరకమే, అది చేసింది ఆయనే కదా. వీళ్ళు ఏదో ద్రావిడ భాషకి ఏదో గొప్పతనం కావాలని చెప్పి చేయలే, ఆయనకి నచ్చింది, ఆయనకి ఈ భాష నచ్చింది, ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడంటే స్వామి నాకు నచ్చింది ఆయన చేస్తాడా, ఆయనకి నచ్చింది నేను చెయ్యాలా? కొన్ని మంది అడుగుతారు, నీకు నచ్చింది శాస్త్ర సమ్మతం లేదే, ఆయన ఏం నచ్చిందో అది శాస్త్ర సమ్మతం. కొన్ని మందిని చెప్తారు, ఏం చెప్తారు సార్, మనం చెప్పేది నీకు భగవంతుడి జీవనం చాలా తేడా ఉంటుంది, శాస్త్రం ఏదియో అది మనం చెప్పాలా, భగవంతుడు ఎంతగాడు, భగవంతుడు ఏం చెప్పాడో అది శాస్త్రం, ఇది తేడా మనకి భగవంతుడికి. ఆయన ఏం చెప్తాడో అది ఆళ్వారు చెప్తున్నాం, అది ఇది ఉదు ఎండలావన వల్ల ఎన్న ఉన్ సైగై నైవేక్యం ముదువయ్య ముదల్వా, నువ్వు ఇది చేసినా అది చేసినా ఇది చేసినా అది నువ్వు చేసినట్టుగా ఉండాలి, అది నేను తీసుకుంటాను. మిగతా వాళ్ళు చేస్తే వాళ్ళని మంచిది చేస్తే కూడా అది సరి కాదంటాడు. అది ఎట్లా అంటే శాస్త్ర సమ్మతం కాదు, నీ తిరువుళ్ళం తీసుకోవాలా, నీ తిరువుళ్ళాన్ని తగినట్టు ఉండాలా. అప్పుడు ఒక సంకల్పం భగవంతుడు చేసిన తర్వాత ఆ సంకల్పమే ఆళ్వార్లుగా అవతారం చేశాడు. ఆ సంకల్పం వల్ల ఆళ్వారు ద్రావిడ భాషలో 4000 దివ్య ప్రబంధం అందించారు. దీని ద్వారా ఆళ్వారే చెప్తున్నారు, ఒంట్రి ఒంట్రి ఉలగం పడైతాయ్ కవియాయినేర్కి, ఈ లోకంలో సృష్టించాడు కదా 14 లోకాలు, ఒక అంటకటాకం అంటారు. సృష్టించేటప్పుడు ఆలోచించి సృష్టించాడు. అయితే దానికన్నా ఎక్కువ ఆలోచించాడంట ఆళ్వార్ని సృష్టించేదానికి. చూడండి, లోకం సృష్టించేది పెద్ద శ్రమమే కాదండి, దేవుడికి భగవంతుడికి. ఆళ్వార్ని సృష్టించేదే శ్రమ, నిండా శ్రమపడి సృష్టించాడంట, అంత మాత్రం ఆలోచించాడంట. ఎందువలంటే ఆలోచించి దివ్య ప్రబంధాన్ని ఆళ్వారికి ఇచ్చాడు, దివ్య ప్రబంధాన్ని ఆళ్వారికి ఇచ్చాడు. దీనికి ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాల్సి ఉంటుంది. ஆழ்வார் ஆழ்வார் கலகிறார் நிமக்கரை உயர்த்த தாழ இழந்து
உயிரளிப்பான் என்கின்ற யோனியுமாய் பிறந்தார் என்கிறபடியே சர்வ யோனிகளிலும் அவதரித்தவர்கள். யோகி நர்வ யோனிட்டரா என்ன கருவிதிலே இங்கு யோனி என்று பிராமணாதி ஜாதிகள் எல்லாவற்றையும் நினைக்கிறது. உலர்ந்தாங்கு சாதிகள் நாளிலும் என்றே அருளி செய்தது. அருளி செயல்களாவன சர்வேஸ்வரனுடைய திவ்ய சங்கல்பத்தாலே சாய்கரகம் போலே சர்வ உபஜீவியமாம்படி சர்வ சுலபமான திராவிட பாஷையிலே பண்ணிய தமிழ் மாலை என்னும்படி ஆழ்வார்கள் முக்கையினே அவதரித்ததாய் சர்வ சுலபனாய் அச்சாரூபத்தோட அகல திவ்ய தேசங்களிலும் அனவதிகாதிசய அசங்கேய கல்யாண குணங்களோடு அகில சேதனர்க்கம் ஆசிரியனாய் எழுந்தருக்க சர்வேசிகனை பிரதிபாதிக்க கடவதாய் செந்தமிழ் வேதம் என்னலாம்படி திராவிட வேத அதோ అంగో ఉపాయంగలాన దివ్య ప్రబంధంగల్ ఎన్గై. ఇంతవరకు చూస్తాం. ఆశ్చర్యమే మీకు చెప్తారు. ఇది ఎట్లంటే మనకి దివ్య ప్రబంధం మనకి ఇచ్చాడు ఆళ్వారి ద్వారా. ఆళ్వారిని ద్రావిడ భాషలో చేంజ్ చెప్పాడు, సంకల్పం చేస్తున్నాడు. ఇదన్నీ మనకి ఇచ్చాడు కదా. ఇది ఇచ్చిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టంతా అంత మాత్రం భోజనానికి అంత సులభం కాదు. భోజనం కానీ తీర్థం తీసుకోవాలా కానీ మనకి చాలా శ్రమంగా ఉంటుంది. ఆ కాలం ఏం చేస్తారంటే కొన్ని మందికి ఇంత పెద్ద చెంబు ఉంటుంది, వాళ్ళకి దాహం అనుకోండి, దాహం తగ్గిగ్గా ఉంటుంది. అంటే దాన్ని ఒక కిండి లాగా ఉంటుంది. కిండి అంటే ఏంటంటే ఇంత పెద్ద పాత్ర ఉంటుంది, దాంట్లో ముక్కు ఉంటుంది. ఆ ముక్కు ప్రకారం వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇట్లా నోట్లో పోస్తా అంటారు. వాళ్ళ దాహం తగ్గి తిరిగిపోతుంది. ఈ ప్రకారం అప్పుడు వాళ్ళకి ఎంత దాహం ఉంటుందో అంత దాహం తప్ప తీరిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆ కాలం అంటే చెరువుకి పోయి నీళ్లు తాగాల, కోనేటికి పోయి నీళ్లు తాగాల, లేకపోతే ఎక్కడైనా ఒక పెద్ద నది ఉంటుంది, నదిలో పోయి నీళ్లు తాగాల. అయితే ఈయన కూర్చున్న తావులని నీళ్ళు ఇస్తున్నారు కదా, ఆ తీర్థం ఇస్తున్నారు కదా. ఆ కూర్చున్న తావులే తీర్చినట్టు అప్పుడైతే ఏమి మనకు ఆనందంగా ఉంటుంది. స్వామి నాకు దాహం తప్పిగా ఉండదు. ఇప్పుడైతే దాహం తప్పితే బాటలు తీసుకుంటాం, అది వేరు. ఆ కాలం అట్ట కాదు. పోవాలంటే నదికి పోవాలా, చెరువుకి పోవాలా, కోనేటికి పోవాలా, లేదంటే బావి ఉంటుంది బావికి పోవాలా. బావికి పోయినప్పుడు మనం పైకి ఎత్తాలి కదా, దానికైనా ఏదైనా ఒక వస్తువు కావాలి కదా. ఆ ప్రకారం ఉన్నారు కదా. ఆ ప్రకారం ఉంటే లేకుండా ఒక స్వామి ఏం చేశాడు, నీకు పెద్ద ముక్కు పెట్టినట్టు ఒక పెద్ద పాత్ర ఉంటుంది, దాని ద్వారా నీకు నోట్ల పోస్తానంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అదే ప్రకారం భగవంతుడు మనకి ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? మన దాహం తప్పికని తీర్చేదాని కోసం ఏమిచ్చాడు? ఆళ్వార్లు కానీ అరుళిచ్చేయలు కానీ ఇచ్చేసాడు. సరే స్వామి, ఆళ్వార్లు ఇచ్చాడు సరే, అరుళిచ్చేయలకి ఇంత వైభవమా? ఏం స్వామి అంత వైభవం? నిత్య సూర్యుడు ఆళ్వారుగా పుట్టారని చెప్పారు, ఒప్పుకుంటాను. నిత్య సూర్యుడు అరుళిచ్చేయలు ద్రావిడ భాషలు ఉన్నాయండి. అది పెద్ద గొప్పతనమా? పెద్ద గొప్పనది అంటే భగవంతుడికి 5 స్థానాలు. ఇంకా మీకు జాగ్రత్తగా వినాలండి. దీని ముందు చెప్పి ఉంటాను, అయినా కూడా మళ్ళీ వింటారు చెప్తాను. 5 స్థానాలు: పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామిత్వం, అర్చ అని. పరత్వం అనేది శ్రీవైకుంఠంని పరత్వం చెప్తారు. వ్యూహం అనేది తిరుప్పార్కర్లో ఉండే స్థానాన్ని వ్యూహం చెప్తారు. విభవం అనేది రామకృష్ణ అవతారంగా చేశాడు కదా, కృష్ణుడుగా, రాముడుగా, వనాడు ఎంతంత అవతారం చేశాడు కదా, దాన్ని విభవం అంటారు. అంతర్యామి అనేది ఒక్కొక్క హృదయ కమలం లోపల భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు కదా, దాన్ని అంతర్యామి అంటాడు. అర్చ అనేది ఒక్కొక్క కోయిళ్లను, ఒక్కొక్క దివ్య దేశాలను, మన ఇంట్లోనే విగ్రహం పెట్టుకుంటాం కదా, కొన్ని మందిలో పటాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు, కొన్ని మందిలో విగ్రహాలు ఉంటుంది, విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తాం కదా, ఆ విగ్రహాలతో అర్చ. అప్పుడు 5 స్థానాలు భగవంతుడికి. ఈ 5 స్థానాల్ని 5 వేదాలు చెప్తుంది. పరత్వం అనే ఒక పరవాసుదేవుడు, ఆ పరవాసుదేవుడు
అది ఏం వేదం? సంస్కృత వేదం పరవాసు దేవుని చెప్తుంది. దాని తర్వాత వ్యూహం. వ్యూహం అంటే తిరుప్పార్కడల్. తిరుప్పార్కడల్ని పాంచరాత్ర శాస్త్రం అనే శాస్త్రం తిరుప్పార్కడల్ పూర్తిగా చెప్తుంది. తర్వాత విభవం. విభవం అనే అవతారాలు. అవతారాల్ని ఇతిహాస పురాణాలు చెప్తుంది. అంతర్యామిగా ఉంటారు నా హృదయ గమనంలో. అంతర్యామిగా ఉండేటోడిని మనుస్మృతి. మను అని చెప్పి ఒక పెద్ద రాజు, రాముడు వంశంలో పుట్టినాడు మను. మను ధర్మశాస్త్రంగా మన రాజ్య పరిపాలన జరుగుతుంది. ఎవడో రాజ్య పరిపాలనలో ఇలాంటి చట్టాలంతా పెట్టాడు, లా పెట్టాడు, అదంతా ఏం లేదు. మనుధర్మం ఏం చెప్తుందో ఆ ప్రకారం చేసేసాడు. ఇది భారతదేశం. ఆ భారతదేశంలో ప్రకారం ఆ మనుధర్మం ఏం చెప్తుంది? అంతర్యామిని చెప్తుంది. ఇప్పుడు అర్చాతిరిమేని ఇది ఒకటి చెప్పాలి కదా. వేద ఎట్లా భగవంతుడికి 5 స్థానాలు, వేదానికి 5 స్థానాలు. భగవంతుడు అవతారం చేసినప్పుడంతా వేదం అవతారం చేసింది. అప్పుడు భగవంతుడు మొదలు శ్రీవైకుంఠం ఉన్నాడు. ఆ వేదమే శ్రీవైకుంఠం పోయి భగవంతుడిని సేవించింది. అదే భగవంతుడు తిరుపార్కులు వచ్చాడు. ఆ వేదమే పాంచరాత్ర శాస్త్రంగా వచ్చింది. అదే భగవంతుడు మళ్ళా అవతారంకి వచ్చాడు. ఆ వేదమే ఇతిహాస పురాణాలుగా 2 ఇతిహాసాలు ఏమి? రామాయణం, మహాభారతం. దాని తర్వాత పురాణాలు 18 పురాణాలు. ఆ 18 పురాణాలు ఇతిహాసంగా ఆ వేదమే పుట్టింది. అదే భగవంతుడు అంతర్యామిగా వచ్చాడు కదా. అప్పుడు ఆ వేదమే మనుస్మృతి, మిగతా స్మృతిగా వచ్చేసింది. ఇప్పుడు ఆ భగవంతుడే అర్చాతిరిమేనిగా వచ్చాడు కదా. గుళ్ళో, గోపురంలో, దివ్య దేశంలో, మన ఇంట్లో అర్చాతిరిమేని వచ్చిన ఆ వేదం రావాలి కదా. ఆ వేదం ఏంగా వచ్చింది? అదిదా ఆళ్వార్లు అరుణిచ్చేలుగా 4000 దివ్య ప్రబంధంగా వచ్చింది. ఇప్పుడు ఆ 4000 దివ్య ప్రబంధానికి ఎంత వైభవం చూడండి. నేను ఒక విషయం అంటే, పరత్వం మీరు సేవించిన వద్దా స్వామి? అది శ్రీవైకుంఠం కదా, ఎప్పుడో ఒకసారి పోతాము. ఇప్పుడు లేదు, ఇప్పుడు చూడన వద్దా? కానే కాదు, ఇప్పుడు చూడడం కాదు. సరే, వ్యూహం తిరుప్పార్కడల్ ఎక్కడ తెలవదు స్వామి. ఎప్పుడు చూసాము? చూసిందే లేదే. చెప్తే ఆళ్వారు పాత్రం చెప్తున్నారు, కాలక్షేపంలో మీరందరూ చెప్తున్నారు, వింటున్నాను. అంతేగాని చూసింది అంటే చూడలేదే, తెలవదండి. సరే, పరత్వం తెలవదని చెప్పేశారు, వ్యూహం తెలవదని చెప్పేశారు. విభవం అవతారాలు చూసారా స్వామి? అవతారాలు చూసిన్నారు, కొన్ని మందిని చూసిన్నారు. అయితే నేను చూడాల అంటే నేను ఆ కాలంలో ఉండాలి కదా. రామావతార కాలంలో నేను ఉండి కావాలా? కృష్ణావతారం కాలంలో నేను ఉండి ఉండాలా? ఉండి ఉంటే ఇప్పుడు ఇక్కడేంలోనూ శ్రీవైకుంఠంలో ఉంటాను. లేదే, అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అప్పుడు లేదు కాబట్టి అప్పుడు అది నేను చూడను కాల. సరే స్వామి, ఈ 3ని చూడన కాలం తెలిసిపోయింది. అంతర్యామి నా దగ్గర ఉంటాడు కదా, నా హృదయ గమనంలోనే ఉన్నాడు కదా. చూడొస్తా అంటే అష్టాంగ యోగం తెలవాల. అష్టాంగ యోగం తెలవాల. ఇప్పుడు ఎవరు తప్పుగా తీసుకోవద్దు. కాలక్షేపం మనకి నెట్లో ఉండే కాబట్టి కొంచెం ఆనందంగా వింటాము. ఇప్పుడు ఒక హాల్ చేసి అంత ఏర్పాటు చేశాను అనుకోండి, నేను కింద కూర్చోంటాను, పీట మీద కూర్చోంటాను. వినేటోళ్ళు ఎట్లా కూర్చోంటారంటే, కొంతమంది కొంచెం కూర్చునేటోళ్ళు. మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు? స్వామి, నాకు ఛాన్స్ ఉంటేనే కొంచెం కూర్చోనవద్దండి, కింద నా వల్ల కూర్చొని కాదండి, డాక్టర్ గారు కూర్చోకూడదు మీరు చెప్పేసేకు అని చెప్తారు. అట్టయితే కింద కూడా కూర్చొని కాలేదు. ఇప్పుడు ఎంతలో మంది పైకినే కూర్చొని వింటారు. అది ఏం తప్పుగా చెప్పాలా? ఎందుకంటే ఆ ప్రకారం శరీరం మనకు వచ్చేసింది. అట్లా శరీరం మనకు ఉన్నప్పుడు అష్టాంగ యోగం ఎలా చేస్తాము? మొదట దానికి పద్మాసనం వేసుకొని కూర్చొని తెలవాల. అటంటే ఏంటి స్వామి? ఆ ప్రకారం ఇప్పుడు అయిపోయింది. పద్మాసనం వేసి కూర్చుంటే ఎన్ని నరాలు దశ మన వశానికి వస్తుంది అంటారు. ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఈరోజు అది చాలా తగ్గిపోయింది.
తగ్గిపోయిందంటే బయట ఊళ్ళ నుంచి వచ్చేయడు ఇంగ్లీషుడు, అతనికి అక్కడ కింద కూర్చోడు, చార్ మీద కూర్చుంటాడు, అదే అలవాటు మనకి ఇచ్చేసిపోయాడు, మనం అట్టే కూర్చుంటాము. అదేమో పెద్ద గొప్పతనం అనుకుంటాము. పద్మాసనం వేసి కూర్చుంటేనే మనకి అది ఒక ఎక్సర్సైజ్. అది ధ్యానం చేయాలని కానీ, తపస్సు చేయాలని కానీ, అదే ప్రకారం ఏదో ఒకటి మనం పూర్తిగా తలుచుకోవాలంటే పద్మాసనం వేసి కూర్చోవాలా. ఇది కృష్ణుడే చెప్తున్నాడు గీతలో, నాట్యస్థితం నాదమర్థం చేలాతన కుచోత్తరం అని చెప్తాడు. అట్లా ఉన్నప్పుడు అది పోయింది. అట్లా ఉన్నప్పుడు మన వల్ల ఎక్కడ స్వామి అష్టాంగ యోగం చేసేది? యమం, నియమనం, ఆసనం, ప్రత్యాహారం చెప్పి 7 విధి చెయ్యాల, 8 చేయను కాదు. అప్పుడు నా దగ్గర ఈ హృదయ కమలం లోపల ఉంటేనే ఆయన్ని చూడను కాదు స్వామి. 5 స్థితిని చెప్పారు. 4 పోయింది. పరత్వం పోయింది, వ్యూహం పోయింది, విభవం పోయింది, అంతర్యామి పోయింది. ఇంకా మిగతా ఉండేది ఇది అర్చా తిరిమిది. ఇప్పుడు పోతే కూడా తిరువరంగనాథుని చేయించవచ్చు, ఇప్పుడు పోతే కూడా శ్రీ వైకుంఠనాథుని చేయించవచ్చు. అంటే ఈ దేశంలో ఉండేది. ఇప్పుడు పోతే కూడా త్రివేంకటపడి గారిని చేయించవచ్చు. ఇప్పుడు పోతే కూడా తిరుక్కన్నవర సౌరి పెరుమాళ్ చేయించవచ్చు. ఇప్పుడు పోతే కూడా మన తిరువారాధన పెరుమాలే విగ్రహ తిరువారాధన పెరుమాళ కూడా ఆయన సేవించవచ్చు. అప్పుడు ఆయన భగవంతుణ్ణి సేవించే ఒకే స్థితి ఏంటంటే అర్చావతారం ఉంటే, మిగతా లేదు. మిగతా ఏది నన్ను సేవించని కాలేదే. అందువల్ల శరణాగతి అర్చావతారులే కానీ పరత్వంలో శరణాగతి కాదు, వ్యూహంలో శరణాగతి కాదు, విభవంలో శరణాగతి కాదు, అంతర్యామిల శరణాగతి కాదు, అర్చైలత శరణాగతి. అప్పుడు అర్చాతి తిరువేణిగా ఉండే దాన్ని అతిగా మనం సేవిస్తున్నాము. అప్పుడు మనకు 2 కళ్ళు చూసి ఆ తిరువేణి సేవించేదానికి ఒక ప్రబంధం కావాలి కదా. ఆ ప్రబంధం 4000 దివ్య ప్రబంధం. దాన్ని పోయి హీనంగా చూశారంటే నరకం. అదా నరకం. అదా నరగిల్ వేవారు. మనవాళమని చాలా సాత్వికమైన ఆయన. ఒక్క మాట అపవార్త రాదు ఆయన నోట్ల నుంచి, ఏ మాట అపవార్త రాదు. అయితే ఆయన నరకానికి పోతాడని ఈ మాట చెప్తున్నాడంటే ఆయన వల్లనే ఓర్చుకొని కాదా. ఓ ఆళ్వార్ల గురించి ఇలా తప్పుగా చెప్తున్నాడు. వాళ్ళు అరుణిచ్చయ్యల గురించి ఈ ప్రకారం 4000 దివ్య ప్రబంధం తప్పుగా చెప్తున్నాడే. ఆయన ఓర్చుకొని కాకుండా ఆయన పైకి వచ్చేసింది నరకిల్ వీవారుగల్, నరకిల్ వీవారుగల్ అంటారు కదా. అట్లయితే ఇదన్నీ పోతుంది. అప్పుడు అర్చా తిరిమేనికి ఉండే వైభవం పరత్వానికి లేదు, వ్యూహానికి లేదు, విభవానికి లేదు, అంతర్యామికి లేదు. ఏం స్వామి నేను శరణాగతి చేసేది అర్చా తిరిమేనిదనే, వారి దండ చేయవద్ది. శ్రీవైకుంఠంలో శరణాగతి చేయండి, నేను మీకు మోక్షం జరగచ్చంటే స్వామి అక్కడ పోయేదిగా శరణాగతి చేయాలని. అక్కడే నేను పోతాంటే నాకు ఎందుకు శరణాగతి? అక్కర్లేదే. ఎక్కడున్నదేం తెలవదు. తిరుపార్కులో ఎక్కడున్నదని తెలవదు. అంతర్యామి నా దగ్గర ఉన్నా కూడా నా వల్ల కాలేదు. అది యోగులు చేసుకోవచ్చు, నా వల్ల అవుతుందా? కాదు. సరే అవతారం మన దేశంలో కదా చేశారంటే నేను లేదు, ఎప్పుడు ఉంటే కదా, లేదు కదా. అందువల్ల ఇప్పుడు అర్చా తిరిమేనిగా ప్రధానం. అర్చా తిరిమేని వైభవాన్ని ఆ వేదమే ఏం చేసింది? అరుణిచ్చేలుగా వచ్చేసింది. వేదానికి 5 స్థానాలు. మొదట వేదం, దాని తర్వాత పాంచరాత్ర శాస్త్రం. ఆ వేదమే పాంచరాత్ర శాస్త్రంగా అవతారం చేసింది. ఆ వేదమే మళ్ళా ఇతిహాస పురాణాలుగా అవతారం చేసింది. ఆ వేదమే మళ్ళా మనుస్మృతిగా అవతారం చేసింది. ఆ వేదమే మళ్ళా ఆళ్వార్లు దివ్య ప్రబంధ 4000 దివ్య ప్రబంధంగా అవతారం చేసింది. ఇప్పుడు ఇది వద్దు, ఇది ఏదో భాష, ఇదంతా సంస్కృతం కాదు అని చెప్పి దాన్ని తప్పుగా ఎవరు చెప్తారు? నరగిల్ మన వాళ్ళని చెప్తున్నాం. అట్లా ఉన్నప్పుడు దీనికి ఒక సూత్రమే పెట్టాడు ఆచార్య. ఒక గ్రంథం ఇప్పుడు చూసాము. ఆ గ్రంథంలో ఒక సూత్రం, మాత్రమే సూత్రం ఏమంటే, ఇప్పుడు చెప్పాను కదా, నీళ్ళు దాకం తపిగ్గా ఉన్నది. తపిగ్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆ పాత్రలో ముక్కు పెట్టిన పాత్రలో అట్లయినా నోట పోసేట ఎంత ఆనందంగా ఉంటుంది.
నేను దీనికి పోవద్దు, దానికి పోవద్దు, దేనికి పోవద్దు, చెరువుకో, కోనేటికో, బావికో, ఉన్న తావడనే అన్ని వస్తుంది కదా, ఆ ప్రకారం ఉంది కదా. అందువల్ల అదే ప్రకారం దానికి సూత్రం పెరుంపుర கடலும் துதிசாகரமும் அலைந்து ஆழ்ந்து ஓடும் இடங்களில் அயோக்கியர்க்கு சமைத்தமிழவும் சாய்கரமும் మానమేయ చరమం. మానమేమే చరమం. చరమం అంటే లాస్ట్. ఆ లాస్ట్ అవతారానికి లాస్ట్ దివ్య ప్రబంధం. ఎప్పుడైనా కానీ మనం మొదట పెట్టుకుందంటే అంత బాగా ఎత్తుకోము. లాస్ట్ ఏం చెప్పారండి, ఇది చెప్పారండి, అది చేసుకుంటుంటారు. అప్పుడు వేదానికన్నా లాస్ట్ వచ్చింది దివ్య ప్రబంధం, అది తీసుకోవచ్చు. సరే, మానం అంటే ప్రమాణం, మేయం అంటే ప్రమేయం. ప్రమాణంలో లాస్ట్ ఆళ్వార్ భాషణం, ప్రమేయమైన భగవంతుల లాస్ట్ అర్చాతిథి. మన విగ్రహ తిరిమేనికున్న వైభవం దీన్ని ఆళ్వార్లే చెప్తారు. ఏం చెప్తారు అసలు, అవనివనెండు కూడేన్మిన్ చెయ్యతామరె కన్నడని ఒక పద్యం తిరువాయుమేలో చెప్తా పోతా ఉండొచ్చు. చాలా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఒకటి కాదు రెండు కాదు, అంత మాత్రం మనం పెద్దవాళ్ళు చెప్పిండవు. చెయ్యతామరె కన్నా ఒక పద్యంలో దాంట్లో ఒక పాసురం, అవనివనెండు కూడేన్మిన్ నెంగినాల్ నిனைப்பானவன் అవనాగం నీల్కడల్వన్నని. ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉండే విగ్రహం అర్చా తిరిమేని ఉండాలి కదా, ఆ అర్చా తిరిమేని సేవించాను స్వామి. అప్పుడు శ్రీవైకుంఠనాథుడు అర్చా తిరిమేనిగా మా ఇంటికి వచ్చేసాడు, బాగానే ఉండాలి కదా. మన ఆడవారి దగ్గర చెప్పాము, స్వామి ఆ పెరుమ, కొంతమంది చెప్తారు కదా, స్వామి ఆ వెంకటేశ్వరుడు ఇక్కడ వచ్చేసాడు మా ఇంటికి, ఆ శ్రీరంగనాథుడే మా ఇంటికి వచ్చేసాడండి చెప్తారు కదా. అదే ప్రకారం మన ఆడవారి దగ్గర చెప్పాము, అవి మా ఇంటికి శ్రీవైకుంఠనాథుడు విగ్రహ రూపంలో మా ఇంటికి వచ్చాడని చెప్పేసాడు. ఆళ్వారు ఒప్పుకోలే. అటైతే ఏంటి స్వామి, అప్పుడు మా ఇంటికి రాదు ఎక్కడికి పోయాడు అర్థమా? లేదు లేదు లేదు, అట్లా చెప్పబాక, అది కాదు నిజం, వీడు అక్కడ ఉన్నాడని చెప్పుకుంటాడు. వీడంటే ఎవరు? ఈ అర్చా తిరిమేని మా ఇంట్లో ఉండే విగ్రహం ఉంటాయి కదా, ఆయన శ్రీవైకుంఠనాథుడుగా ఉంటాడు. మనకి సందేహం వస్తున్నాం, ఆయన ఇక్కడ వచ్చాడని చెప్తే ఏమి, ఈయన అక్కడ పోయాడని చెప్తే ఏమంటే చాలా తేడా ఉండాలి. ఆయన ఇక్కడ వచ్చాడని చెప్తే ఆయనకి ప్రాధాన్యం, ఆయన ఇక్కడ వచ్చాడంటే ఆయనకి ప్రాధాన్యం. ఈయన అక్కడికి పోయాడంటే ఈయనకి ప్రాధాన్యం. ఈయనే అక్కడ ఉండే శ్రీవైకుంఠనాథుడు, అప్పుడు ఈయనకి ప్రాధాన్యం. అట్లయితే ఈ 5 స్థితిలో అర్చా తిరిమేనుకుండే ప్రాధాన్యం శ్రీవైకుంఠనాథుడికి లేదు. అదే ప్రకారం దివ్య ప్రబంధానికి ఉండే ప్రాధాన్యం వేదానికే లేదు. ఇదే చెప్తున్నారు. అట్లాంటి దివ్య ప్రబంధాన్ని, అట్లాంటి అర్చా తిరిమేని వాళ్ళు తప్పుగా మాట్లాడారంటే నరకిని నరకమే అని చెప్తారు కదా. ఇదే చెప్తారు. అప్పుడు ఈ ప్రకారం సాహిత్యముడు ఆహా పెద్ద ఈ ప్రకారం ఉంటుంది కదా. అదే పెరుమాళ్ విభవం శ్రీరామకృష్ణ ఇదంతా అయిపోయింది. సరే, దాని తర్వాత దీన్ని అట్లా ఆళ్వార్ పాత్రలు, ఇంట్లో ఆళ్వార్ పాత్ర ఎలా ఉంటుందంటే, వన్నమా మణిచోది అయి అమర తలమగనై, ఈ తిరువాయుమొழி భాషం, வண்ணமா மணிச்சோதி அமர தலைமகனை கண்ணனை நெடுமாலை தென்குருகூர் சடகோபன் பண்ணிய தமிழ் மாலை 1012 పన్నిల్ పన్నీరు నామపాటు అన్నల్ దాన్ అణైవిక్యమే ఒక పాసురం. ఇది 2వ పత్తు 7వ తిరువాయుమొழి 13వ పాసురం. ఇది సామాన్యంగా తిరువాయుమొழிలో 11 పాసురంగా ఉంటుంది. ఒక్కొక్క తిరువాయుమొழிను 100 తిరువాయుమొழి, ఒక తిరువాయుమొழிకి 11 పాసురమే ఉంటుంది. అయితే ఈ 2వ పత్తు 7వ తిరువాయుమొழிలో అది ఒక్క తిరువాయుమొழి ఒకటే 13 పాసురాలు, 2 పాసురాలు ఎక్స్ట్రా వస్తుంది, 2 పాసురాలు. అది ఈ పతికంద. దాంట్లో లాస్ట్ పాసురం చెప్తాడు, పన్నియ తమిళ్ మాలై 1012 పన్నిల్ పన్నీరు నామపాటు అన్నల్ దాన్ అణైవిక్యమే. అటైతే నెడుమాలాన కన్ననై, నేను కృష్ణుడిని సేవించాను ఆళ్వారు చెప్తున్నాడు.
కృష్ణుని బాగా ఆశ్చర్యంగా నేను సేవించాను. సేవించిన తర్వాత ఏమి ఆళ్వార్ సేవించిన భాషణమేమి పన్నియ తమిళ్ మాలై. తమిళ్ అంటే ద్రావిడ దేశం ఉండే ఆ భాష. ఆ భాషలో ఏం చేశాను, నా ద్రావిడ దేశంలో ద్రావిడ భాషలో నేను సేవించాను. అది ఏమైంది పుష్పంలాగా ఉండాలి, అది భగవంతుడి పుష్పంలాగా ఉండాలి. అప్పుడు అది ఏమైంది ఆళ్వార్లంతా ఈ ఊర్లు చెప్పారు. దానికి ఆళ్వార్లు సేవించిన ఆ కృష్ణుడికి ఎట్లాంటి వైభవం ఉంటే ఆయన కళ్యాణ గుణాలను చెప్పనవుతుంటే చెప్పను కాదు, కళ్యాణ గుణం చెప్పను కాదు. అదే ప్రకారంగా క్షీరాబ్దినాథన్ దగ్గర మన పోనవద్య పోను కాదు, విభవం అనే ఆ అవతారి పోనవద్య పోను కాదు, పరవాసి దగ్గర పోనవద్య పోను కాదు, ఇదంతా చెప్పేసాను, మళ్ళీ చెప్తున్నాను. అంతర్యామి చూడనవద్య అట్టాంగ ఉండదు కాదు. అట్లయితే ఇదంతా లాభం లేదు. అయితే దివ్య ప్రబంధం మనం ఇప్పుడు కూడా చేయించవచ్చు. వేదం అంటే ముఖ్యంగా మన స్త్రీలు వేదాన్ని తాకడానికి ఉండే యోగ్యత లేదని శాస్త్రం చెప్తుంది. ఎందువల్ల లేదని తర్వాత మనం విచారిస్తాం. అయితే స్త్రీలు వేదం చదవచ్చా? చదవను కాదు. ఆ వేదమే ఆళ్వార్ దివ్య ప్రబంధంగా వచ్చింది కదా, అప్పుడు అందరూ చదవచ్చు. దీనికి పేరు సర్వాధికారం అని పేరు, వేదానికి అధికృత అధికారం అని పేరు. సర్వాధికారం అందరూ సేవించవచ్చు, మనం కూర్చొని సేవిస్తాం కదా. అదే ఒక స్త్రీ వచ్చి స్వామి నేను వేదం సేవిస్తా అంటే ఎవరు ఒప్పుకోరు, శాస్త్ర సమ్మతం కాదు. అందువల్ల ఏంటి అర్థావతారణకు ఉండే వైభవమే ఏంటి శంతమిళ్ వేదం, ద్రావిడ వేదం అని చెప్తారు. అది కాకుండా ఇప్పుడు సరి మీరు ఆ వేదమే నారాయణ దివ్య ప్రబంధంగా వచ్చింది చెప్తేనే అప్పుడు వేదంలో ఏమేమి ఉండదు, అన్నింతా ఉండాలి కదా. అవును, ఉండదా? వేదం 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు. వేదాలకు అంగాలు 6 అంగాలు ఉన్నది. శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 అంగాలు ఉండాలి. దాని తర్వాత 8 ఉపాంగాలు, అంగాలకు ఉపాంగాలు 8 ఉపాంగాలు ఉండాలి. అదే ప్రకారం మీరు చెప్పే నారాయణ దివ్య ప్రబంధం ఉండాలా స్వామి? వేదం నారాయణ దివ్య ప్రబంధం వచ్చేసింది అంటున్నారా? అప్పుడు వేదంలో ఉన్నట్టు ఉండాలి కదా. వేదంలో ఎలా చెప్పారు? 4 వేదాలు ఉన్నది, 6 అంగాలు ఉండాలి, 8 ఉపాంగాలు ఉన్నది. ఈ ప్రకారం నారాయణ దివ్య ప్రబంధం ఉండదా? ఉండాలి. ఎక్కడ సమం ఉండదు? 4 వేదాలు సమంగా 4 దివ్య ప్రబంధాలు ఆళ్వార్ అనుగ్రహించింది. తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొడి. ఈ 4 గ్రంథాలు 4 వేద సారాంశం. ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, సామవేదంగా తిరువాయుమొడి, అథర్వణ వేదమేమి, ఈ 4 గ్రంథాలు 4 వేదానికి సమానంగా చెప్పేశారు. సరే, అంగాలు ఉండాలని, అంగాలు ఉండదా? ఉండదు. ఇది మనం ముందుగానే చూస్తున్నాము. ఎక్కడ తెలుసా? మొదట పాత్రం తిరుమంగయాళ్వార్ పాత్రం మనం ఆయన అవతార పాత్రం చూసినాము. మారన్ పడిత తమిళ్ మరైకి మంగయర్గోన్ ఆరంగం కూర అవతరిత వీరుடைய కార్తికేయనాల్. ఆ రంగం తిరుమంగయాళ్వార్ అనుగ్రహించిన 6 ప్రబంధాలు, ఈ 4 వేదాలకు 6 అంగాలు. ఆయన ఏం స్వామి రాశాడు? பெரிய திருமொழி, திரியழு கூட்டிருக்கை, சிறிய திருமடல், பெரிய திருமடல், తిరుక్కురుందాండకం, తిరునెడుందాండకం 6 ప్రబంధాలు, 6 అంగాలు. దేనికి? నమ్మాళ్వార్ అనుగ్రహించిన 4 వేదాలకి తిరుమంగయాళ్వార్ అనుగ్రహించిన 6 ప్రబంధాలు అంగాలు. సరే, ఉపాంగం 8 ఉండాలనే.
8 ఉపాంగాలు ఉండాలంటే ఉండాలి. నేను మిగతా 8 ఆళ్వార్లు ఉన్నారు కదా, మిగతా 8 ఆళ్వార్లు స్వామి మొత్తం 12 ఆళ్వార్లు కదా. దీంట్లో 12 ఆళ్వార్లు ఆండాలు మొదలుగా వ్యాఖ్య చేయాల. వాళ్ళు మనం చూస్తున్నాము, చరమపర్వ నిట్టేల వాళ్ళు ఉన్నారు. మనం మొదటి చూసినప్పుడే 10 ఆళ్వార్లు ప్రథమ పర్వ నిట్టాయి, 2 ఆళ్వార్లు చరమపర్వ నిట్టాయి. ఆ ఆళ్వార్తో కూడా కలిసిందిదా స్వామి ఎంబెరుమాన. అట్లా ఉన్నప్పుడు అప్పుడు మధురకవి ఆళ్వార్ ఆండాలు తీసేస్తే 10. 10లో తిరుమంగై ఆళ్వార్ నమ్మాళ్వార్ 2 ప్రబంధాలు రాసేసారు కదా. నమ్మాళ్వార్ 4 వేదాలకి 4 ప్రబంధాలు అనుగ్రహించారు. ఆ 4 వేదాలకు అంగాలుగా 6 ప్రబంధాలు తిరుమంగై అనుగ్రహించారు. మిగతా 8 ఆళ్వార్లు కదా, ఆ 8 ఆళ్వార్తో ఉపాంగాలు పేరు. శాస్త్రం 8 ఉపాంగం 8 అని చెప్పింది కదా. మిగతా 8 ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాలుగా ఉపాంగం. అటైతే వేదం ఎట్లా చెప్పిందో అదే ప్రకారం ద్రావిడ వేదం ఉంటుంది. దీన్ని ఏ తేడా లేదు. అక్కడ ఎట్లుండదో అదే స్వామి ఈ ప్రకారం మీరు చేసి ఉంటారా అనుకున్నట్టు భగవత్ సంకల్పం. అందువల్లగా ఎందువల్ల 4000 దివ్య ప్రబంధం ఇంత వైభవం అంటే వేదం తమీషైదం ఆహారం, అంత వైభవం దీనికి. అప్పుడు అక్కడ ఎట్లా అనుకున్నారో ఏ ప్రకారం వచ్చిందో అదే ప్రకారం వచ్చింది కదా. ఈ ప్రకారం వచ్చిన ఈ ప్రబంధాన్ని ఈ ఆళ్వార్ని తగ్గు రకంగా మాట్లాడారంటే ఏమవుతుంది? వేదన్ని మాట్లాడినట్టు. వేదన్ని మాట్లాడితే నరకం కదా. అదైనా నరకం ఊరికి మాటకి చెప్పచ్చు, ఇది నరకం. ఎందుకు స్వామి దీని గురించి ఇడుస్తున్నారు? దాంట్లో సులభంగా మనకు కనిపించదు అర్థాలు వేదంలో. దీని సులభంగా అది కాకుండా దీని మీద అంత ప్రేమ భగవంతుడికి, అంత ప్రేమ ఉండబట్టి ఆళ్వారు అవతారం చేయని చెప్పి 4000 దివ్యప్రభు ఆయనే అనుగ్రహించి ఆళ్వారికి ఇచ్చాడు. అంత ప్రేమ ఉన్నప్పుడు దాన్ని పోయి మనం తప్పుగా చెప్పామంటే నరకిల్లి వెళ్బార్గల్ అని చెప్తాడు. ఏమనేది ఇంకా చాలా ఉండదు, మనం రేపు చూస్తాం. ఆళ్వారం பெருமானார் திருவடிகளே சரணம், ஆச்சாரியன் திருவடிகளே சரணம், భగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు అంటే తప్పకుండా అడగచ్చు. స్వామి అర్థమైంది కదమ్మా? అడిగిన రాసోహం స్వామి అర్చా తిరుమేని వైభవాన్ని చాలా భోగ్యంగా వివరించారు స్వామి. చాలా వైభవంగా అనుగ్రహించారు స్వామి. స్వామి మరి ఇప్పుడు ఉపాంగాలుగా 8 ఉపాంగాలుగా 8 మంది ఆళ్వార్లు అని చెప్పని అన్నారు కదా స్వామి. వాళ్ళు అనుగ్రహించిన ప్రబంధాలు అని చెప్పని అన్నారు కదా. మరి అప్పుడు ఈ 2 ఆళ్వార్లు అని అప్పుడు ఒకళ్ళు అంటే ఇప్పుడు నమ్మాళ్వార్లు అని చెప్తే ఇంకా మధుర కవి ఆళ్వార్లు చెప్పినట్లు, పెరియాళ్వార్లని చెప్తే ఆండాల్ తల్లిని చెప్పినట్లుగా అని ఇంకా అనుకొని అట్లా 8 మందినా? అట్లా కాదు. మధుర కవి ఆళ్వారు ఆండాలు అంటే సపరేట్, వాళ్ళు చర్మపర్వని ఇట్టాయి, వాళ్ళు సపరేట్ గా తీసేశారు. వాళ్ళు ఈ 10 ఆళ్వారు లోపల వాళ్ళు రారు. ఎందుకు రారంటే వాళ్ళకి దేవుడు వచ్చి పెరియాళ్వారు దేవుడు అని చెప్పింది ఆండాలు, చెప్పింది మధుర కవి ఆళ్వారు. మిగతా ఆళ్వారు అంటే దేవుడే దేవుడిని చెప్పారు. అందువల్ల వాళ్ళని సపరేట్ గా చేశారు, వీళ్ళు సపరేట్ గా చేశారు. అప్పుడు ఉపాంగాలుగా 10 ఆళ్వార్లే. ఆ 10 ఆళ్వార్లో 2 ఆళ్వార్లు వేదం చెప్పాడు, ఒక ఆళ్వారు వేదం చెప్పాడు, ఒక ఆళ్వారు అంగం చెప్పాడు, మిగతా 8 ఆళ్వారు ఉపాంగం చెప్పాడు. అడిగాను స్వామి, అర్థమైంది స్వామి. చాలా వైభవంగా ఉంది స్వామి. అడిగింది దాసం స్వామి. అడిగేం దాసం స్వామి దివ్య ప్రబంధం గురించి చాలా బాగా భోగ్యంగా అనుగ్రహించారు స్వామి. ఇంట్లో ఎవరో ఒకరు అడగండి స్వామి. స్వామి చిన్న డౌట్. చెప్పమ్మా. స్వామి అది
పరత్వం శివైకుంఠంలో స్వామి వేదం చెప్తారా స్వామి? అంతే కదా. అక్కడ పోయి కూడా మనం తిరుపతి తిరువాయిని సేవించవచ్చు. అదే అక్కడ పైన కూడా తిరువాయి ఉంటుంది. ఆ రామానుజులు వారి పాదాలు మీ పాదాలు పట్టుకుని వెళ్తామో లేదో కానీ స్వామి అక్కడ పైన చాలా ఆనందంగా చేస్తున్నారు. వేదాంత దేశ్ గారు చెప్తాడు, అక్కడ పోతే తిరువాయిని సేవిస్తారు అని చెప్పి. అదే అంటే శ్రీవైకుంఠంలో అదని చెప్పారు, గమక్కని రాసుకోలేకపోయాను స్వామి. తిరుపాడకలో పంచరాధ శాస్త్రము, విభవంలో ఇతిహాస పురాణాలు అట్లా అవి రాసుకున్నాను. అది శ్రీవైకుంఠంలో ఏదనేది రాసుకోలేకపోయా. వేదం రాసుకో. వేదమా స్వామి? అవును. చాలా సంతోషం స్వామి. ఇది మా పూర్వ జన్మ సుకృతం స్వామి. మీలాంటి ఆచార్యులతో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం స్వామి. తెలుసుకుంటున్నాం అట్లా మీరు తెలియజేస్తున్నారు, ఇక అది తెలుసుకోవటం మా అదృష్టం స్వామి. ప్రమేయము ఆళ్వార్ల దివ్య ప్రబంధం అర్చా తిరుమూర్తి అన్నారు. ప్రమాణం ఏంటి స్వామి చెప్పారు? ప్రమాణం నారాయణ దివ్య ప్రబంధం ప్రమాణం. చాలా సంతోషం స్వామి. జయ శ్రీమన్నారాయణ స్వామి. స్వామి ఇంట్లో విగ్రహాన్ని వైభవం గురించి ఒక్కసారి చెప్పారు ఒక మాట. ఇంకేమో చెప్పింది అదే కదమ్మా. నేను ఇప్పుడు వచ్చానులే స్వామి. సరే మా నువ్వు వచ్చినప్పుడంతా నేను చెప్తా ఉన్నావు అంతే. ఒక్క వారంలో మళ్ళీ నేను చెప్పడం అంతే. ఆ రికార్డింగ్ వినండి మళ్ళా. రికార్డింగ్ మళ్ళీ వినండి. నేను లేటుగా వచ్చాను, మళ్ళీ మేము ఇంకోసారి చెప్పండి అంటే స్కూల్ అది. సరే సార్ అడిగాను సార్. స్కూల్లో కూడా చెప్పరు.